శ్రీ గంపా నాగేశ్వరరావు ఘన మానస పుత్రిక విజ్డమ్ విజన్ విక్టరీలా నిత్య నూతన వేదిక ఎందరెందరో మహనీయులా అనుభవ జ్ఞాన సాగరాల కలయిక చైతన్యం శిరస్సు ఎత్తి దృక్కులు సారించే దిక్సూచిక నిస్వార్థం నిజాయితీ అంకిత భావం సంకల్పాల ప్రకాశిక ఇంపాక్ట్ 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 వ్యక్తిత్వ వికాసము యువత భవిత నిర్మాణము వెలుగే తానొక గొంతై జ్ఞాన మార్గమే చూపే వెలకట్టలేని విలువల జీవిత అడుగు అడుగునా ప్రబోధించే స్ఫూర్తే తన శక్తికి చిరునామా వెతికే చోటై సమున్నత ఆశయ సిద్ధికి అభయమై చేయూతనిచ్చే ఇంపాక్ట్ 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 విద్యా ఉద్యోగం ఆధ్యాత్మిక చింతనం సాహిత్యం సమాజం డిజిటల్ ప్రపంచం ఆర్థిక నైతిక పారిశ్రామిక వ్యవసాయం సనాతన ఆచార సాంప్రదాయ సంస్కృతుల నిన్ను నీవే తెలుసుకో జీవిత మార్గంలో గెలుపై నిలిచిపో మానవ జన్మ పరమార్థం పుచ్చుకోవడం కాదు ఇచ్చుకోవడం లక్ష్యం ఉంటే నీకై పని చేస్తావు అదే లేక లక్ష్య సాధకుడి సాధనమైపోతావని సందేశించే ఇంపాక్ట్ 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 ఆత్మహత్యలు ఆపగా నూతన ఆశా ఊపిరిలుదే జీవిత సందేహ నివృత్తికి వృత్తి ప్రబుద్ధుల ఉన్నతికి దేశభక్తి సమాజ సేవ దైవ భక్తి మానసిక శక్తుల దీక్షా దక్షతలు ధైర్యం క్రమశిక్షణలు మానవతా విలువల సృజించే క్షేత్రము ఇంపాక్ట్ 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 మైండ్స్ ఉద్దీపనలు సమాజహిత పతాకగా నారీ లీగల్ స్టడీ స్కిల్స్ కెరీర్ గైడెన్స్ కైనా అన్ని రంగాలలో నినుమేటిగా నిలిపే ఓటమినే ఓడించే గమ్యం పీఠంగా మార్చే సమగ్ర సమాజాభ్యున్నతి ధ్యేయంగా సాగే ఇంపాక్ట్ 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 వ్యక్తిత్వ వికాసము యువత భవిత నిర్మాణము వెలుగే తానొక గొంతై జ్ఞాన మార్గమే చూపే వెలకట్టలేని విలువల జీవిత అడుగు అడుగునా ప్రబోధించే
ఇచ్చే స్ఫూర్తే తన శక్తికి చిరునామా వెతికే చోటై సమున్నత ఆశయ సిద్ధికి అభయమై చేయూతనిచ్చే ఇంపాక్ట్ 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 ఇంపాక్ట్. ఓకే సార్. అందరూ వచ్చేసినట్టేనా సార్? సార్ ఒకసారి మెంటర్స్ హ్యాండ్ రైజ్ చేస్తే నేను కో హోస్ట్ ఇస్తాను సార్. ఓకే సార్. సో ఈలోపు మన స్పీకర్ గారు వచ్చేలోపు మళ్ళీ ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. యా తోటరవి సార్ చెప్పండి. ఓకే ఇస్తాను. అగ్నిమిత్ర, నిన్న క్లాస్ అటెండ్ అయిన వానన్న క్లాస్ అటెండ్ అయ్యానన్న. అన్మ్యూట్ కావట్లేదా? ఓకే 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 సార్. సో శకుంతలాదేవి మ్యామ్, మొన్న సెషన్ ఎలా ఉంది? మొన్న మాట్లాడారా మీరు? స్టేజ్ ఫ్రైట్ సెషన్ ఎలా ఉంది మేడం? దా స్టేజ్ ఫ్రైట్ సెషన్ నుంచి మీరు నేర్చుకున్న ఒక 2 పాయింట్స్ చెప్పండి మేడం ఈలోపు. ఉన్నారా? అన్మ్యూట్ అవ్వట్లేదా? ఓకే మ్యామ్. ఇప్పుడు చేసుకోండి మేడం, అవుతుంది. యా Hello, good evening, everyone. Good evening, sir. Good evening, everyone. యా గుడ్ ఈవినింగ్ మేడం, వినిపిస్తుందా? చెప్పండి. వినిపిస్తుంది మేడం. ఓకే మేడం. సార్ యాక్చువల్ గా నేను కొంచెం ఈ 4-5 డేస్ కొద్దిగా బయట రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను సార్. దానివల్ల నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అటెండ్ చేయలేకపోయాను. స్టేజ్ ఫ్రైట్ కొద్దిగా విన్నాను సార్. ఆ, కొంచెం డిస్టర్బెన్స్ లోనే విన్నాను. మెయిన్ గా నాకు అందులో నేను నేర్చుకుంది ఏంటంటే, ఆమ్, మనం చెప్పే కంటెంట్ ఎదుటి వాళ్ళకు ముందే తెలుసు దాని గురించి అని ఒకటి, ఆ ఫియర్ అనేది లేకుండా వెళ్తే కొంచెం మనం కంటెంట్ బాగా చెప్పగలుగుతాము. నెక్స్ట్ ఇంకొకటి, ఆ, అంటే దాని మీద అవగాహన ఉండి మంచిగా ప్రిపేర్ అయితే కూడా మనకు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ, అనేది మ్, నేను అంటే ఆ, నేను గ్రహించిన పాయింట్ సార్. వెరీ వెరీ గుడ్ మేడం, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్, వెరీ గుడ్. అగ్నిమిత్ర, నేను అన్మ్యూట్ ఇస్తానన్న, మాట్లాడు. ఓకే, ఇప్పుడు చేసుకోనండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. స్టేజ్ ఫ్రైట్ విన్నావా? లేదు సార్, నిన్న మేము హైదరాబాద్కి వెళ్ళినాం, అందుకనే సెషన్ బాగుందా నాన్న? వినలేదు సార్. ఓకే, ఎక్సలెంట్, వెరీ గుడ్, డన్. సార్ వచ్చారు. ఓకే. సో మన స్పీకర్ గారు రెడీగా ఉన్నారండి. సో ఇవాళ సెషన్ ఏంటి చెప్పండి ఎవరైనా. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. అన్మ్యూట్ ఆప్షన్ ఎవరికి లేదేమో. డన్. సో ఈరోజు మనకి ఈ ఈ డిజిటల్ ప్రపంచంలో
ఇంతకుముందు ఓకే ఓకే మ్యామ్, అదే అన్మ్యూట్ ఆప్షన్ లేదు, ఇక మళ్ళీ అనేసి నేను ఆపేశాను. ఇంతకుముందు ఏంటి అంటే మనకి ఎదురుగా దొంగ వచ్చి ఎదురుగా వచ్చి మన దగ్గర నుంచి ఏది కావాలో అది ఎత్తుకొని పోయేవాళ్ళు. కాకపోతే ఈ డిజిటల్ ప్రపంచంలో ఎటు నుంచి ఎవరు ఎలా వచ్చి ఎదురు చూస్తున్నారో, యా స్రవంతి మ్యామ్, ఎవరు ఏం ఎత్తుకెళ్తున్నారో తెలియనటువంటి లోకం. కాబట్టి ఇలాంటి డిజిటల్ యుగంలో మనకు చాలా చాలా అవసరమైనటువంటిది సైబర్ సెక్యూరిటీ. సో ఇలాంటి సైబర్ సెక్యూరిటీ గురించి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి దీని గురించి మనకు అవేర్నెస్ ఇవ్వడానికి మన స్పీకర్ రవికుమార్ గారు వచ్చారు. సార్ని ఆహ్వానించవలసిందిగా తోట రవి గారిని ఆహ్వానిస్తున్నాను. సార్ ప్లీజ్ సార్, రవి సార్. హాయ్ అండి, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై సెల్ఫ్ తోట రవి, 2 to 7 బ్యాచ్కి మెంటర్గా చేస్తున్నాను. టుడే టాపిక్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్. ఈ టాపిక్ని, ఈ సెషన్ని మనకు చెప్పడానికి రవికుమార్ గజ్జల గారు వస్తున్నారు. సార్ గారు వచ్చేసి ఐటీ కన్సల్టెంట్ అండ్ రీజనల్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. సార్ గారు ప్రయాణం ఎలా సాగిందంటే, ఇంపాక్ట్లో 65వ బ్యాచ్తో ప్రారంభమై ఇప్పటి వరకు 16 బ్యాచెస్ని పూర్తి చేసి 48 ఈపీఎస్ బ్యాచ్లను సమన్వయం చేశారు. భవిష్యత్తు నాయకులకు అవసరమైన జీవన నైపుణ్యాలను అందించి వారికి శక్తిని మొత్తం అవేర్నెస్ రూపంలో అందించారు. ఒక మెంటర్గా తాను 4 ప్రభావవంతమైన యంగ్ మైండ్స్ సెషన్స్ ద్వారా ప్రేరణ కలిగించారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు వంటి ముఖ్యమైన కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలు, శివరాత్రి, ఉగాది మార్దాన్ వంటి ప్రధాన ఈవెంట్లకు నాయకత్వం వహించారు. అవి ఐక్యతను మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. సార్ గారు 100కి పైగా క్లబ్లను స్థాపించడంతో పాటు 50 పూర్తి సెషన్ల ద్వారా ఇంపాక్ట్ యొక్క గొప్పదనాన్ని నలుమూలలా పరిచయం చేస్తూ వస్తున్నారు. శ్రీమతి నళిని మేడం గారు పాల్గొన్న జాతీయ స్థాయి ఈవెంట్లతో పాటు మెగా ఇంపాక్ట్, యాంటీ నార్కోటిక్స్, సైబర్ సేఫ్టీ వర్క్షాప్లను వంటి ప్రభావవంతమైన కార్యక్రమాల ద్వారా మా మిషన్ సేవ, శక్తి వంటి అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. సార్ గారు ఐటీ రంగంలో ఎన్నో సేవలు చేస్తూ ఎంతో మంది అడల్ట్స్ కానివ్వండి, చిల్డ్రన్స్ కానివ్వండి, వారి ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎలాగో మీరు ఈ క్లాస్ విన్నాక మీ అందరికి, మీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ద గ్రేట్ స్పీకర్ మిస్టర్ రవికుమార్ గాజల గారు, వెల్కమ్ సార్. వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క 1 సెకండ్ అండి, ఐ విల్ బ్యాక్ 1 minute. ఓకే సార్, ఓకే సార్. యా సార్, అందరూ మెంటర్స్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ రీనేమ్. మెంటర్స్ కూడా ప్రతి ఒక్కరి వెనకాల మెంటర్ బ్యాచ్ నెంబర్ ఉండాలి, మెంటర్ నేమ్ తర్వాత. పార్టిసిపెంట్స్ ఆల్సో మీ సీరియల్ నెంబర్, నేమ్, మీ గ్రూప్ నేమ్, బ్యాచ్ నెంబర్ ఉండే విధంగా రీనేమ్ చేసుకోవాలి. మీ మెంటర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారండి మీ సీరియల్ నెంబర్ తోని, మీ గ్రూప్ నేమ్ తోని. సో అటెండెన్స్ కానీ మీ అటెన్షన్ కానీ మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు మెంటర్స్. హ్యాపీ ఈవినింగ్ అండి. సారీ ఫర్ వెయిటింగ్. అందరిని 1 నిమిషం పాటు నేను వెయిట్ చేయించాను. సారీ ఫర్ దట్ వన్. ఇప్పటి నుంచి అప్పుడే వచ్చాను, జస్ట్ 2 minutes అవుతుంది ఆఫీస్ నుంచి వచ్చి. కొంచెం ప్రిపరేషన్ కొంచెం టైం పట్టింది అంతే. మీ అందరు ఎంతంటే 35, అందరు 37 minutes వెయిట్ చేయించాను, ఒక్కొక్కరు 1 నిమిషం. కాబట్టి ఐఎమ్ క్యాలిక్యులేటెడ్గా ఈచ్ అండ్ ఎవరి పర్సన్ అయితే టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఐ వేస్టెడ్ 37 minutes. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ వన్. ఓకే, టుడే సెషన్ ఏంటంటే అందరికి ఐడియా ఉంది కదా, సైబర్ అవేర్నెస్ అందరికి ఐడియా ఉంది.
నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి గురూజీ గంప నాగేశ్వరరావు గారికి ఆ, పాదాభివందనంతో, అట్లాగే ఇన్ఛార్జీలకు కానీ, లేకపోతే మహేష్ గారు కానీ, విజయ్ గారు కానీ, ప్రతి ఒక్క ధన్యవాదాలు. అట్లాగే మారోజు శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. ఓకే అండి, ఇవాళ సెషన్కి వెళ్ళిపోదాం. సైబర్ అవేర్నెస్. సైబర్ అవేర్నెస్ అన్నది నవే డేస్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు కాపాడుకోవటం మించింది ఏది లేదండి నవే డేస్. మన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కష్టపడి ఒక చిన్న క్లిక్ తోటి ఒక చిన్న క్లిక్ తోటి మనం ఏం చేస్తున్నంటే మన జీవితం అనేది పోతుంది. ప్రతి ఒక్కదానికి మూల కారణం ఏంటిదంటే ఆశ, అత్యాశ అండి. ఈ ఒక చిన్న పదంతో ఎక్కడైతే మన వీక్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ వీక్ పాయింట్ మీద మనకి సైబర్ ఎఫెక్ట్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనతో కూడా ఆడుకునే గేమ్ లాంటిది. ఓకే, ఇందులో ఒకటే క్వశ్చన్ తీసుకుందంటే ఎవరైనా సైబర్ బారిన పడ్డారు లాస్ట్ ఇయర్ కానీ ఎవరైనా, ఒకటే సింగిల్ క్వశ్చన్, జస్ట్ 10 seconds లో క్లోజ్ చేసుకుందాం. ఎవరైనా ఉంటే కనుక ఒకరే హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళతో ఒక చిన్న క్వశ్చన్ తీసుకొని విల్ గో ఫర్ ద సెషన్. ఎనీవన్ ప్లీజ్. తోటరవి గారు మాట్లాడండి సార్. ఒక్కటే జస్ట్ 15 seconds. మీ క్వశ్చన్ వింటాను అంతే, ఆన్సర్ లాస్ట్లో చెప్పేది. సార్ నేను లాస్ట్ ఇయర్ ఇదే సైబర్ సెక్యూరిటీకి గురయ్యాను సార్. ఆ, సార్ ఓకే, క్వశ్చన్ అడగమన్నారా? ఏంటిది ప్రాబ్లం అది? అంటే నేను అందులో దాదాపు ఒక 15,000 వరకు డబ్బులు పోగొట్టుకున్నా సార్. మ్మ్. ఆ, అది మనల్ని అంటే మన వీక్నెస్ మీద ఆ, ఆడుకుంటుంది సార్. రైట్. సరే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శోభారాణి గారు లాస్ట్లో తీసుకుందాం. ఓకే. ఆ, చూడండి, జస్ట్ జనరల్ లాస్ట్ 2024లో కనుక మనం చూస్తే కనుక ఎక్కువ మనకు ఫ్రాడ్ ఎక్కడైందంటే మాసివ్ ఫైనాన్షియల్ ఎక్కువైందండి. చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 11,333 crores అయిందండి. 2024లో మన ఇండియాలో గిట్ట కౌంట్ చేసుకున్నాం కదా, అది లెక్కల ప్రకారము. మన లెక్కలు లేని కొంతమంది కంప్లైంట్ అయిన వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. అది కౌంట్ చేసుకుంటే 11,333 crores అయింది. దట్టు ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద సిటీ మనం చూసుకుంటే కనుక పూణేలో 6,000 crores అండి. టైగరం లాసెస్ కానీ అంటే అక్కడ అమౌంట్ పోయినది కానీ, ఆ తర్వాత ముంబై ఉంది, థానే ఉంది, నాగపూర్, ఇవి మెజారిటీ ఉన్నట్టు. తమిళనాడులో చూసుకుంటే కనుక 1,000 పైన 1,000 crores వరకు లాస్ వచ్చిందండి. అంటే మనకు ఓన్లీ ఇండియాలో చూసుకుంటే 11,000 crores అండి. అది కంప్లైంట్ రేజ్ చేసిన మొత్తం. బట్ కాకపోతే ఎప్పుడైనా సరే మనకు సైబర్ అవేర్నెస్ గురించి మనకేందో అమౌంట్ పోయినా ఎప్పుడు కూడా మనం తిరిగి రావండి. మనకు కలిగి మన ఏంటంటే ఒక గ్లాస్ ఎట్లాగానో కింద పడ్డ విషయం ఎట్లా అయితే పగిలిపోతుందో, సేమ్ అదే సేమ్ టైము మన చేతులకి వెళ్ళి జారిపోయిన తర్వాత వస్తాయి అన్నట్టు గ్యారెంటీ లేదు. ఒకటే థింగ్ ఏంటంటే ఈ సైబర్ అవేర్నెస్ గురించి 0 hour అని ఉంటుందండి. 0 hourలో గిట్ట మనం గనక కంప్లైంట్ రేంజ్ చేస్తే మన అమౌంట్ని కాపాడుకోవటానికి ఉంటుంది. అది వాళ్ళు హోల్డ్లో పెడతారు. దట్టు కొంచెం టైం, ఆ టైంలో మనకు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక్కసారి మన చేజారిన తర్వాత అది వస్తే అనేది మన చేతులు అయితే లేదండి. బీ కేర్ఫుల్. ఎప్పుడు కూడా ఏంటంటే మన ఆ అవేర్నెస్ అనేది చాలా ఎట్లా అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మన ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకే అండి, నెక్స్ట్ మనకు మేజర్గా వచ్చేసరికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అండి. బాగా ప్రాబ్లం వచ్చేది ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రేడింగ్ కానీ, డిజిటల్ అలర్ట్స్ కానీ, ఇవి చాలా ఉంటాయి. అందులో కొన్ని మనం చూద్దాము. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, విజిబుల్ అండి సైబర్ అవేర్నెస్. నెక్స్ట్ స్లైడ్ వెళ్తే మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ అండి. జనరల్గా ఆన్లైన్ మెయిన్గా మనకి సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ ఏంటంటే జనరల్గా
ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉంటాయి. అందులో ఫస్ట్ తీసుకున్నట్టయితే మనకి క్యూఆర్ కోడ్ అండి. ఎనీవన్ నోస్ క్యూఆర్ కోడ్? క్యూఆర్ అబ్జర్వేషన్ తెలుసు ఎవరికైనా? ఎనీవన్ జస్ట్ టైప్ ఆన్ చార్ట్ వాట్ ఈస్ అబ్రివేషన్ ఫర్ ద క్యూఆర్? ఐడియా లేదా? పోనీ తెలుసా తెలియదు? ఎస్ ఆర్ నో? నో, ఎవరు చార్ట్ చేయట్లేదు. ఓకే, నథింగ్ టు వరీ అండి. క్యూఆర్ నథింగ్ బట్ క్విక్ రెస్పాన్స్ అండి. ఏదైతే నవే డేస్ ఎట్లా ఉంటాయండి, మనకు బ్యాంకులో కానీ ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి కానీ మనం రిసీవ్ తీసుకోవాలంటే కనుక మన బ్యాంకులో మన చెక్ బుక్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ లైన్లో నిలబడి మన ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ క్యూలో నిలబడితే అప్పుడు అమౌంట్ రావడం కానీ తీయటం కానీ జరిగింది. ఇప్పుడు నవే డేస్ అట్లా వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడైతే మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తామో మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ బ్యాంక్ లింక్ అయిపోతుంది. మనకి ఎవరికి సెంటర్ నుంచి లింక్ అయిపోయిన తర్వాత అట్లాగే రిసీవర్ కూడా ఉంటుంది. మన క్యూఆర్ కోడ్ కొట్టుడుతోటి క్విక్ రెస్పాన్స్ ఇమ్మీడియట్లీ మన రెస్పాన్స్ అనేది బ్యాక్ ఎండ్లో అవి ఇంటర్లింక్ అయిపోతాయి. ఆటోమేటికలీ మన అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ అక్కడ మనం డ్రా చేసేసుకొని ఆ నెంబర్ కొట్టేసి పిన్ కొడితే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. బట్ నవ్వే డేస్ ఏమవుతుందంటే క్యూఆర్ కోడ్ చాలా ఈజీగా అవటం వల్ల ప్రతి ఒక్కరు దీని ఏంటంటే ఎలా ఉపయోగించుకుంటున్నారంటే ఈ మధ్య ఒక రీసెంట్ ఇన్సిడెంట్ అయింది. జస్ట్ దసరా టైంలో మాకు తెలిసిన వాళ్ళు ఏమైందంటే శారీ బిజినెస్ అని ఆ టైంలో బాగా పోతాయని చెప్పేసి శారీ బిజినెస్ ముందు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసేది ఏ ప్లాట్ఫామ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అందరు అనుకునేసరికి దట్ ఈస్ ఫేస్బుక్ బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అని చెప్పేసి అని వాళ్ళు ఫేస్బుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక పేజ్ క్రియేట్ చేసి అందులో శారీస్ పెట్టారు. ఇటు శారీస్ ఉన్నాయని చెప్పేసి ఒక ఫైన్ మార్నింగ్ ఒక దగ్గర నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే మీరట్ నుంచి కాల్ చేస్తారు, ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్. మేము మీరట్లో ఉంటామంటే మేము ఆర్మీ ఆఫీసర్లము. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, వీ నీడ్ 50 శారీస్, మాకు 50 శారీస్ కావాలి అని చెప్పేసి వీళ్ళకి ఏదో పెట్టిన తర్వాత ఇమ్మీడియట్లీ 1-2 డేస్లో వచ్చేసరికి వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కాల్ చేసి వాళ్ళు తెప్పించుకున్నారు శారీస్. వాళ్ళు ఎంత అవుతుందో సపోజ్ 500 దగ్గర ఒక 100 ఎక్కువ పెట్టేసి చెప్పేసి ఆటోమేటిక్గా చూస్తే ఏమైందంటే ఒక 24,000 ఎంత అవుతుంది. దెన్ వాళ్ళు ఏం చేశారు, ఆర్మీ ఆఫీసర్ ఏం చేస్తే నేను ఒక 1 రూపీ పంపిస్తున్నాను మీ అకౌంట్లోకి, ఒక క్రాస్ చేసి చెప్పండి ఇది కరెక్టా కదా అని చెప్పేసి ఆయన ఏం చేశారు 1 రూపీ పంపించింది. ఆటోమేటికల్లీ 1 రూపీ ఈ మేడంకి అనేది రిసీవ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓకే, అప్పుడు ఏం చేశాను మళ్ళీ మేడం నేను 1 రూపీ వచ్చింది కదా నేను ఒక క్యూఆర్ కోడ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓకే మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి క్యూఆర్ కోడ్ ఫార్వర్డ్ చేసిన తర్వాత వెన్ ఎవర్ క్యూఆర్ కోడ్ కొట్టిన తర్వాత జనరల్ చూడండి మనకి ఏంటంటే క్యూఆర్ కోడ్ కొట్టిన తర్వాత ఇమ్మీడియట్లీ మనం ఎప్పుడు కూడా పిన్ కొట్టద్దండి. పిన్ కొడితే ఏమైందంటే మనం జనరల్గా మనం ఏమనుకుంటుంటే మనం ఫోన్పే కానీ గూగుల్ పే ఓపెన్ చేద్దామని కొడదాము. బట్ ఏమవుతుందంటే అదే టైంలో వాళ్ళు అమౌంట్ అనేది రివర్స్ వెళ్ళిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోతాయి. ఇజ్ ఇట్? క్యూఆర్ కోడ్ ఎప్పుడైనా సరే మనం స్కాన్ చేస్తే మన దగ్గర నుంచి ఎదుటి వ్యక్తికి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. మేడం ఏం చేసింది, కాల్ చేసింది, ఇట్లా మేము మా దగ్గర నుంచి అమౌంట్ కట్టేందంటే సారీ అండి సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది, ఇప్పుడు నేను 10,000 పంపిస్తానని చెప్పేసి 10,000 మళ్ళీ క్యూఆర్ కోడ్ పంపించాడు. ఆ మేడం ఏం చేసింది, అగైన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు, అగైన్ 15,000 పోయింది. ఆ 10,000 మళ్ళీ పాతాయి. ఇట్లా 2-3 టైమ్స్ ఆటోమేటికల్ ఏంటంటే టెక్నికల్ అన్నాడు. ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎండ్ ఆఫ్ టైం వచ్చేసరికి మళ్ళీ మాకు కాల్ చేస్తుంటే ఆటోమేటికల్లీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. ఎప్పుడు కూడా అన్నోన్ పర్సన్ ఎప్పుడు కూడా నమ్మద్దండి. ఇప్పుడు జనరల్గా మనకు తెలిసిన వ్యక్తులకే అమౌంట్ ఇవ్వడానికి 100 రూపాయలు 1000 రూపాయలు ఇద్దామంటే ఆలోచిస్తున్నాం. అట్లాంటిది అన్నోన్ పర్సన్కి ఎట్లా మనం చేస్తాం చెప్పండి? అక్కడ ఏంటంటే చిన్న ఆశ ఏముందంటే ఇప్పుడే పెట్టారు కదా నాకు ఎప్పుడు అయిపోతే నేను ఇంకో ఒక 2 రోజుల్లో వారం రోజుల్లో నాకు రిటర్న్ వచ్చేస్తున్నాయి కానీ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎప్పుడు కానీ ఫిజికల్గా మనం కలవకుండా ట్రాన్సాక్షన్ లిమిట్ పెట్టుకోవాలండి దేనికైనా సరే. ఈ లిమిట్ దాటితే నేను చేయొద్దు వర్క్, అట్లా పెట్టుకోవాలి. మనకేంటిదంటే వస్తుంది జస్ట్ అంటే ఒక జూదంలాగా అయిపోతున్నాం. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ క్యూఆర్ కోడ్ కూడా ఇది వన్ ఆఫ్ ద థింగ్ అండి. టిఫిన్ సెంటర్ ఉంది, మా ఇంటి దగ్గరలో టిఫిన్ సెంటర్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఒక రోజు ఏంటంటే టిఫిన్ సెంటర్లో ఆ మిషన్ ఉంటుంది కదా, సౌండ్ వచ్చే మిషన్, సపోజ్ 5 రూపాయలు వచ్చింది 10 రూపాయలు ఎంత వచ్చింది ఉంటాయి కదా, ఆ మిషన్ ప్రాబ్లం అయింది. ఒక పర్సన్ తెలుసుకొని దానిపైన ఈయన స్టిక్కర్ వేసేసి వెళ్ళిపోయాడు పొద్దున. ఎక్కడ టిఫిన్ సెంటర్ ముందు ఆ సెటర్ ఉంటుంది కదా, సెటర్ పక్కన అంటించేసి వెళ్ళిపోయారు. దాన్ని వచ్చిన వాళ్ళంతా దాన్ని కొడుతున్నారు. వీళ్ళకి ఏం చేసుకుంటున్నారంటే మిషన్ ప్రాబ్లం ఉంది కదా వచ్చింది అనుకుంటారు. మధ్యాహ్నకాలు చూస్తే ఏంటంటే ఒక్క 1 NP కూడా రాలేదు. ఎప్పుడైనా మనం స్కాన్ చేసినప్పుడు
ఎదుటి వ్యక్తి ఒక కన్ఫర్మేషన్ తీసుకోండి, ఈ నెంబరు ఈ పేరు మీతోటైనా కాదా. కన్ఫర్మేషన్ లేకుండా మనం ఇమీడియట్లీ కొట్టామనుకోండి, ఆటోమేటికల్లీ అమౌంట్ అనేది లాస్ అవుతుంది. అంటాడుగా మన గుండు బాస్ ఏమంటా అండి, డబ్బులు ఊరికే రావు బాస్, అంతేనా కదా. ప్రతి ఒక్క ఎన్పి కూడా మనకి ఎంత కష్టపడి చేస్తేనే వస్తుంది. కాబట్టి అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏది చేసినా సరే క్యూఆర్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్యూఆర్ కోడ్ గురించి ఇంకో 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. దాని తర్వాత మనం వచ్చేది నెక్స్ట్ ఏంటిదంటే ఓటీపీ అండి. వాట్ ఇస్ ద ఓటీపీ అండి? ఎనీవన్ కెన్ యూ ప్లీజ్ టైప్ ఆన్ ద చాట్ వాట్ ఈస్ ఓటీపీ? నాకు తెలిసి అందరికి తెలిసి ఉంటుంది ఓటీపీ అనేది. వన్ టైం పాస్వర్డ్. సూపర్ అండి, వన్ టైం పాస్వర్డ్. వన్ టైం పాస్వర్డ్ నా జనరల్ దేనికి ఉపయోగపడుతుంది అండి? మన ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు కానీ, ఏదైనా క్లారిఫై చేసుకోవడం, ఏదైనా అప్లికేషన్ చేసినప్పుడు కానీ దీనికి వన్ టైం పాస్వర్డ్స్ వస్తుంటాయి. బట్ ఈ పాస్వర్డ్స్ కూడా మన ఎవరికి కూడా జనరల్గా చెప్పొద్దు. ఏ బ్యాంక్ పర్సన్ కూడా నీకు ఓటీపీ చెప్పమని ఎవరు కాల్ చేయరు మీరు. బట్ మీరు ప్లీజ్ మేక్ షూర్, ఎవరైనా సరే అడిగినా కూడా ఓటీపీ అని చెప్పొద్దు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే అది కరెక్ట్ రీజన్ ఉంటేనే మీరు చూసి ఆ ఓటీపీ అని చెప్పండి. కానీ మీరు ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనకేంటే ఫార్వర్డ్ చేయొద్దు మెసేజ్ కానీ ఓటీపీలు కానీ ఇవన్నీ. ఎందుకంటే బికాజ్ ఓటీపీ జనరల్గా నార్మల్ ఓకే, బట్ బ్యాంక్ రిలేటెడ్ వస్తే మాత్రం ఆటోమేటికల్లీ మన అమౌంట్ అనేది లాస్ అవుతుంటాం. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ ఓటీపీ రిలేటెడ్ ఏది వచ్చినా సరే దాన్ని ఏంటి నమ్మకండి, అంటే మనం ఎవరైనా ఇవ్వకండి మెయిన్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఓఎల్ఎక్స్. ఓఎల్ఎక్స్ విన్నారండి? మనకు వెబ్సైట్ ఒకటి ఉంటుంది తెలుసా? వాట్ ఈస్ దట్ ఓఎల్ఎక్స్ అబ్రివేషన్? ఇది కొంచెం వెతకాల్సిందే, గూగుల్ చేయాల్సిందే కదా, ఎప్పుడు చూడలేదు అనుకుంటా. వాట్ ఈస్ అబ్రివేషన్ ఫర్ ద ఓటీపీ? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఆన్లైన్ ఎక్స్చేంజ్. బేసికల్లీ మనకి ఏంటంటే ఓఎల్ఎక్స్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే సెకండ్ హ్యాండ్స్ గూడ్స్ అమ్మటానికి కానీ, సెకండ్ హ్యాండ్ వస్తువులుగా అమ్మటానికి కానీ, లేకపోతే సెకండ్ హ్యాండ్ బైక్స్ కానీ, ఏదో వాట్ ఎవర్, అది స్టార్ట్ చేయడానికి ఏదో ఒక పోర్టల్ ఉండాలి. కాబట్టి ఇది మనకి ఏంటంటే 2000 టైంలో, ఆ టైంలో 2005, 2008 ప్రాంతాల్లో ఇది స్టార్ట్ చేయటం అయింది. జనరల్గా అదేమైందంటే స్టార్టింగ్లో బాగానే ఉన్నది. రాను రాను ఏమైందంటే ఆటోమేటికల్లీ ఈ ఓఎల్ఎక్స్ ఏమైందంటే వస్తువులు పాతయ్యే, బట్ కాకపోతే ఏంటంటే పిక్చర్స్ అనే కొత్తవి ఉండండి. ఇప్పుడు మనం ఏదైనా సేల్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం? మనం ఏదైనా సేల్ చేయాలంటే ఆటోమేటికల్లీ ఒక న్యూ బైక్ అయింది అనుకోండి, కొత్త అప్పుడు కొన్నప్పుడు బైక్ పెట్టేసుకొని అమ్మేస్తాం. బట్ అక్కడికి వెళ్తే కానీ తెలియదు అది ఓల్డ్ బ్యాకా న్యూ బైకా అని చెప్పేసి. ఇప్పుడు ఫ్రాడ్స్ ఎలా అవుతుందంటే ఓఎల్ఎక్స్లో జనరల్ ఒక 1,20,000 ఉండే బైక్ని ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 10,000 15,000 పెట్టేస్తారు. అర్జెంట్గా నేను అమ్మేస్తున్నాను బికాజ్ ఆఫ్ కారణం ఏంటంటే నేను ఫారెన్ వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఇక్కడ నుంచి నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అవుతుంది, పూణే ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను అక్కడికి వెళ్తున్నాను, నేను అక్కడ తీసుకెళ్ళాను కాబట్టి ఇక్కడ అమ్మేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. లేదు మేము వెరిఫై చేసుకుంటాం అంటే వాళ్ళు ఏమంటారంటే నాకు ఇవాళ నైట్కి వెళ్ళిపోతున్నాను, నా బుక్ అయిపోయింది, మీరు కావాలంటే ఒక 5,000 పంపండి, మీరు అవసరమైతే మీరు తీసుకోండి, మా కన్సర్న్ పర్సన్ పెడతా అని చెప్పేసి అంటాడు. అప్పుడు పేపర్లు అడగడం ఏమడగదు, జనరల్ ఏంటంటే ఎమర్జెన్సీ కదా 10,000 వస్తుంది అని చెప్పేసి ఇమీడియట్లీ ఓ 5,000 కొట్టేస్తారు. విషయం ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఆ 5,000, నాట్ ఫర్ దట్ 15,000 20,000. ఒకసారి వాళ్ళు టార్గెట్ చేసింది 5, వాళ్ళు కావాల్సిన అమౌంట్ టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్ రీచ్ అవుట్ తోటే ఆటోమేటికల్లీ వాళ్ళ మొబైల్ అనేది క్లోజ్ చేస్తారు, మళ్ళీ కలవరు, ఏముంటుంది అంతే, ఏం లేదు. కాబట్టి ఏదైనా సరే మనం ఫిజికల్గా మీరు వెళ్ళి చెక్ చేసుకుంటేనే దాని యొక్క వాల్యూ అంటే మనకు ఉంటుంది అంతే. లేదంటే ఓఎల్ఎక్స్ కానీ ఏది తీసుకున్నా సరే మనకు ఎలాంటిది ఉండదు మనకు అంతే. మీరు ఏదైనా తీసుకోండి, ఫిజికల్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే పర్సన్ కలవండి, ఎక్కడ ఉంటాడో ఆయన ఎంక్వైరీ చేసుకోండి మొత్తం అంతా కూడా. అప్పుడే మన అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మనకు పనులు అవుతలేవండి. ఇప్పుడు ల్యాండ్స్ విషయంలో కానీ ఏదైనా సరే, అవునా కదా, అందరు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు అందరు తెలుసు, బట్ థింక్ ఏమవుతుంది, అన్ని తెలిసి ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఈ ఆన్లైన్ అనేది జస్ట్ ఓన్లీ మనకి ఏంటంటే ఫ్రాడ్, ఎవ్రీథింగ్ ఫ్రాడే, బట్ ఎవ్రీ వన్ నీడ్స్ మనకు అవేర్నెస్ అని తప్పకుండా ఉండాలి. ఒకటి. ద నెక్స్ట్ వన్ ఇస్ జాబ్ వీసానండి. జాబ్ వీసా వచ్చేసరికి జనరల్ ఏంటంటే లోకల్ కన్సల్టెంట్ చాలా ఉంటాయండి మనకి. లోకల్ కన్సల్టెంట్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. బట్ కాకపోతే మన చూడండి కొంతమందికి ఏంటంటే పీజీలో ఉన్నప్పుడు కానీ ఇంజనీరింగ్ ఉన్నప్పుడు కానీ అందరూ ఏంటంటే మా వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతున్నారు, అక్కడ జాబ్ కొట్టాలి, లేకపోతే అక్కడ చదువుకోవాలి. ఓకే, చాలా వరకు ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేద్దాం, ముందు అక్కడికి వెళ్ళిపోవాలి, ఓకే, జాబ్ కొట్టాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్గా
హైదరాబాద్ ఉండేవాళ్ళు అయితే హైదరాబాద్, విజయవాడ అయితే విజయవాడ, ఎక్కడ ఏరియాలో అవుతున్నా అక్కడ కన్సల్టెన్సీకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నాకు జాబ్ కావాలి అని చెప్పేసి వీళ్ళు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తారు. రెజ్యూమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్రాడ్ ఎలా అవుతుందంటే, ఎప్పుడు కానీ ఫ్రాడ్ అనేది డైరెక్ట్ జరగదండి మనకి. ఇప్పుడు సపోజ్ నాకు రెజ్యూమ్స్ వచ్చాయి, నేను ఫోన్ చేసి ఇక్కడ మీకు ఆస్ట్రేలియాలో ఉంది ఒక జాబ్ ఉంది, మీకు అక్కడ వీసా వస్తే నేను ప్లాన్ చేస్తాను, మీరు ఉంటారు అని చెప్పేసి కలవదు. నేనేం చేస్తానంటే థర్డ్ పర్సన్, నేనేం చేస్తానంటే నా దగ్గరకు వచ్చిన రెజ్యూమ్స్ ఒక 20-30 వచ్చాను, నేనేం చేస్తాను ఒక థర్డ్ పార్టీకి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. వేరే వాళ్ళకి ఇచ్చేసి నువ్వు కాల్ చేసుకోమని చెప్పేసి అంటారు. ఇక్కడ ఫ్రాడ్ ఏమైందంటే, నేను క్వశ్చన్ అడుగుతానండి, నేను హైదరాబాద్లో ఉన్నాడు, మా ఫ్రెండ్ కూడా హైదరాబాద్లో ఉన్నాడు. నా ఫ్రెండ్ అనేది యుఎస్ నుంచి కాల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను హైదరాబాద్ నుండి యుఎస్ నెంబర్ తోటి హైదరాబాద్ పర్సన్ కాల్ చేయొచ్చా? ఇది మన ఐడియా. ఎస్ఆర్ నో కాబట్టి అంతే, ఏం లేదు. నేను హైదరాబాద్ నుండి హైదరాబాద్ పర్సన్కి నా నెంబర్ యుఎస్ నెంబర్తో చేయొచ్చా చేయరు? ఓన్లీ ఎస్ఆర్ నో. క్వశ్చన్ అర్థమైందా? నేను హైదరాబాద్లో ఉన్నాడు, ద పర్సన్ కూడా హైదరాబాద్లో ఉన్నాడు, పాసిబుల్ ఉందా లేదా? కాకపోతే నేను కాల్ చేస్తే +1 తోటి వస్తుంది, నేను కాల్ చేయొచ్చా? ఎస్ నో, ఎస్ నో, ఓకే. హౌ దే ఎస్ అనేది మీరు చెప్పాలి, బట్ కాకపోతే మనకి ఇప్పుడు ఇంటరాక్షన్ టైం లేదు కాబట్టి పాసిబిలిటీ ఉంది. ఓకే, అది ఎలా పాసిబిలిటీ ఉందో నేను చెప్తాను. జనరల్గా ఇప్పుడు మార్కెట్లో మనకు మొబైల్ నెంబర్ ఎట్లాగైతే అమ్ముతున్నారో వర్చువల్ మొబైల్ నెంబర్స్ అని దొరుకుతున్నాయండి. ఆ వర్చువల్ మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయంటే, మీది ఏ కంట్రీది కావాలని వాళ్ళు అడుగుతారు జనరల్లీ. ఆస్ట్రేలియానా, సింగపూరా, మలేషియా, ఫిలిప్పీన్సా, శ్రీలంకనా, ఆ కంట్రీ కోడ్ తోటి వాళ్ళు మనకు నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్స్ ఇచ్చేసి మంత్లీ ఛార్జ్ చేస్తారు, మంత్లీ సంథింగ్ ఎంతో కోసం XYZ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆ నెంబర్ నేను నా సిమ్లో వేసుకోవచ్చా అంటే, నీ సిమ్, అది సిమ్ రాదు. అది సిమ్ కాకుండా అది వర్చువల్ నెంబర్ అండి. వర్చువల్ నెంబర్ అంటే మనకి డైల్ ప్యాడ్ ఎట్లా ఉంటుందో, మనం ఎవరైనా కాల్ చేసేటప్పుడు నెంబర్స్ ఎట్లా అయితే వస్తాయో జస్ట్ అట్లాంటి ప్యాడే ఉంటుంది. ఆ ప్యాడ్ మీద మన నెంబర్ కొట్టి పంపిస్తే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. బట్ కాకపోతే ఆ నెంబర్ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది, నేను యూఎస్ నుంచే కాల్ చేసినట్టు వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, మా థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో తను యుఎస్ యాక్సెంట్లో మాట్లాడతాం. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ, ఆర్ యూ లుకింగ్ ఫర్ వీసా, జాబ్ వీసా అంటాడు వాడు. ఓకే అంటే కన్వర్జేషన్ చేస్తాడు, అంతా అవుతుండే ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ ప్రాసెసింగ్ ఫీకి ఉంటాడంటే, ప్రాసెసింగ్ ఫీకి ఒక 15,000 పంపించు అని చెప్పేసి అంటాడు. దాన్ ఆటో నెక్స్ట్ ఏం చేస్తాడు, మళ్ళీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అగైన్ 15,000. ఇట్లా వాళ్ళకు టార్గెట్ ఫిగర్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక టార్గెట్ ఫిగర్ ఉంటుంది. ఆ ఫిగర్ వచ్చేంత వరకు దే మేక్ ఏ కాల్, కీప్ ఆన్ కాల్ చేస్తున్నారు చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆటోమేటికల్లీ ద మొబైల్ విల్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు చూడండి, మన మొబైల్ నుంచి యాప్ డిలీట్ చేస్తే మళ్ళీ ఏమైనా వస్తుంది, నెంబర్ ఉంటుందా? ఈ యాప్ని డిలీట్ చేశాను అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు కాల్ ఎక్కడికి వెళ్తుంది? ఇది వర్చువల్, నాట్ ఎ ఫిజికల్ నెంబర్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ నెంబర్. మనం కాల్ చేస్తే ఆటోమేటికల్లీ ఆ నెంబర్ ఎక్కడికి పోదండి, అది ఎక్కడ డిస్ట్రా అయిపోతుంది మామూలుగా. దాన్నే వర్చువల్ మొబైల్ నెంబర్స్ అంటారు. మార్కెట్లో బోర్డు అని ఉన్నాయండి. ఇప్పుడు టెలికాలర్ మన సపోజ్ టెలికాలింగ్ చేసే వాళ్ళందరూ కూడా హైదరాబాద్నే ఉంటారు, యూకే కాల్ చేస్తుందంటారు. ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉందంటే అండి, నేను ఇక్కడే ఉంటాను, నేను యూఎస్లో జాబ్ చేయొచ్చు, నేను హైదరాబాద్లో ఉంటాడు, యూఎస్లో జాబ్ చేయొచ్చు. ఎలా అంటే నేను అక్కడ నెంబర్, లోకల్ నెంబర్తో వాడుతుంటా అంటాం. ఎవరైనా కాల్ చేస్తే నేను నైట్ తెలియతోటి సరిపోతుంది నేను. అవునే కదా, మన నైట్ అనేది వాళ్ళకి డే అవర్స్. ఓకే, ఇప్పుడు మనకి ఏం అవుతుంది, 8:30 అవుతుంది, అక్కడ 10-11 మధ్యలో అవుతుంది టైం. కాబట్టి ఏంటిదంటే ఆటోమేటికల్లీ వాళ్ళ టైంకి వర్క్ చేస్తే అయిపోతుంది అంతే. అట్లా మన పార్ట్ టైం జాబ్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్లో చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దట్ వర్చువల్ ఐపీ నెంబర్ తీసుకుని. బట్ ప్లీజ్ మేక్ షూర్, ఎవరికైనా ఇచ్చేటప్పుడు మీరు జాబ్ వీసా అయినా సరే, డైరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చినా సరే, మీకు హైదరాబాద్లో మీకు హెడ్ ఆఫీస్ కానీ బ్రాంచ్ ఆఫీస్ కానీ ఉందా, లేకపోతే మీ ఏరియాలో వరంగల్లో ఉందా, నిజామాబాద్లో ఉందా, ఏ ఏరియాలో ఉందని చెప్పేసి అడగండి. మీరు ఫిజికల్గా వెళ్ళండి, డబ్బులు ఊరికి పెట్టకండి, అంతే, ఏం లేదు. మీరు ఏది ఇచ్చినా సరే వాళ్ళు ఓకే అన్నారు, నా షార్ట్ లిస్ట్ అయిపోయింది రమ్మంటే డైరెక్ట్ వెళ్ళండి మీరు.
ఫిజికల్ వెళ్తే ఏంటంటే ఆఫీస్ ఉంటుంది కాబట్టి మనకు ఫర్దర్గా ఏదైనా చేయటానికి కానీ అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఇక్కడ ఉండి ఎక్కడో దాన్ని మనం చెప్పడానికి కష్టం. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ అండి. జాబ్ ఫ్రాడ్ ఇదండి. జనరల్గా సోషల్ మీడియా ఫ్రాడ్స్ అండి. సోషల్ మీడియా ఫ్రాడ్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. నవ్వేడే సోషల్ మీడియా ఫ్రాడ్ చాలా ఎక్కువ అవుతున్నాయి. బట్ కాకపోతే మాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు సపోజ్ మనకి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన నవేడేస్ ఒక ఫ్యాషన్ అవుతుందా తెలియదు. ఈవెన్ మనం ఒక కాఫీ షాప్కి వెళ్ళిపోతే ఒక కాఫీ తాగితే యూఆర్ పుట్టింగ్ స్టేటస్ పెట్టుకుంటున్నాం. ఒక సినిమాకి వెళ్తే స్టేటస్ పెట్టుకుంటున్నాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గోవాకి వెళ్తున్నాం, గోవాకు స్టేటస్ పెట్టుకుంటున్నాం. మనం బోర్డింగ్ పెడతాం, ఎప్పుడు వస్తున్నాం కూడా రిటర్న్ టికెట్ పెడతాం. అది మన స్టేటస్ అనుకుంటున్నామా? లేకపోతే నేను సింగపూర్ వెళ్తున్నా, మలేషియా వెళ్తున్నాను, స్టేటస్ పెట్టుకుంటాం. బట్ ఇది ఎవరికి మన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం చెప్పండి? ఐఎమ్ నాట్ అవైలబుల్ ఈ దిస్ 1 వీక్, ఐఎమ్ నాట్ అవైలబుల్ ఇన్ 3 days. ఈ 3 నెలలు ఉండట్లేదు, 3 రోజులు ఉండట్లేదు. ఈ 1 వీక్ ఎవరికి అవకాశం చెప్పండి? అవకాశం యూజ్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసుకుంటారండి. మనోడు 3 రోజులు ఉండట్లేదు, అవునా కదా? ఓకే, శ్రీనివాస్ గారు 3 రోజులు ఉండట్లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో నేను ఏదైనా చేయొచ్చు. నేను చేయను అది. నేను ఎవరినో పంపిస్తాను, వెంకట్రావునో సుబ్బారావునో మనం పంపించేసి ఏదో చేయొచ్చు, అవునా కదా? బట్ కాకపోతే ఇది ఎంతవరకు లిమిట్ ఉండాలో అంత ఉండాలండి. మనం ప్రతిదానికి స్టేటస్ పెట్టుకోవటం అనేది కూడా నేను కరెక్ట్ కాదని. ఓకే, నవేడేస్ ఏంటంటే సోషల్ మీడియా ఫ్రాడ్లో కూడా ఆ, మనకేంటంటే ఫ్రాడ్ ఎక్కువ అవుతున్నాయి. ఎట్లా అంటే ప్రొఫైల్ పిక్చర్స్ అనేది మనకి ఏంటంటే రాంగ్ ప్రొఫైల్స్ ఎక్కువ అవుతున్నాయి, మిస్యూజ్ అవుతున్నాయి. మన ఫోటో పెట్టుకొని ఇంకొక ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, లేకపోతే సంథింగ్ ఏదో అమౌంట్ అనేది ఫ్రాడ్ చేస్తున్నారు. కాబట్టి ప్రొఫైల్ మనం చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నా దగ్గర 4 ఫేస్బుక్ ఉన్నాయి, నా దగ్గర 5 జీమెయిల్ ఉన్నాయి, నా దగ్గర 8 ఇన్స్టా ఉన్నాయి. అది కూడా కరెక్ట్ కాదండి. ఏదైనా ఒక మిస్యూజ్ అయిపోయి ఏదో ఒక అదర్ కంట్రీ వాళ్ళు ఏదైనా ఇన్వాల్వ్ అయిపోయి అది వాడుకున్నారు అనుకోండి, చాలా డేంజర్. ఇప్పుడు ఏంటంటే నవ్వే డేస్ ఏంటంటే పాస్వర్డ్ హ్యాక్ చేయడం అనేది అంత ఈజీగా ఏది లేదండి. ప్రతి ఒక్కరిది కూడా హ్యాక్ చేయడం చాలా ఈజీ. మన ఏంటంటే దానికి కోడ్స్ ఉంటాయి కాబట్టి ఆ కోడ్, కాబట్టి నవేడేస్ మీకు ఎంత అవసరమో అంతే వాడుకోండి. నీకు ఒక ఫేస్బుక్ ఉందా ఒకటే వాడుకోండి, జీమెయిల్ ఒకటే ఉందా ఒకటే వాడుకోండి. డోంట్ అదర్ 2 3 అవసరం లేదు. మనకి ఎన్ని అవసరం అన్నే వాడుకోండి, మిగతా వాటికి వెళ్ళకండి ప్లీజ్. ఓకే అండి. ద నెక్స్ట్ వన్ ఇస్ గిఫ్ట్ ఫ్రాడ్ అండి. గిఫ్ట్ ఫ్రాడ్ కూడా చాలా ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ ఏంటంటే గిఫ్ట్ అనేసరికి వచ్చేసరికి మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ జనరల్గా ఇవే వస్తుంటాయి. ఓకే, మనం ఒకసారి మన గిఫ్ట్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇది కూడా ఇన్సిడెంట్ అయిందండి, ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ జరిగినవి తీసుకొస్తున్నాను నేను. ఒక మధ్యాహ్నం అవర్స్లో హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అమెజాన్ పర్సన్ వచ్చాడు, ఇట్లా గిఫ్ట్ వచ్చిందండి మీకు, అటు సపోజ్ మీకు పార్సల్ వచ్చిందని చెప్పేసి అన్నాడు. క్యాష్ ఆన్ డెలివరీ ₹1,500 అని చెప్పేసి ఆమె చూసింది, వాళ్ళ హస్బెండ్ పేరు ఉంది. సరే అని చెప్పేసి ఒకసారి కన్ఫర్మేషన్ గురించి వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తుంది. ఇట్లా మీకు గిఫ్ట్ వచ్చింది అండి, మన సారీ ప్యాక్ వచ్చిందంటే ఎంత అమౌంట్ అంటే 1,500. నేనైతే ఏం చేయలేదు, గుర్తులేదు అంటాడు. సరే సరే తీసుకోండి అని చెప్పేసి అమౌంట్ ఆమె కట్టేసేసి తీసుకొని ఆమె లోపల పెట్టేసుకుంటుంది. దెన్ ఈవినింగ్ తను వచ్చిన తర్వాత గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తే అడ్రస్ కరెక్టే ఉంది. తర్వాత చూస్తే అందులో ప్యాకేజీలో నథింగ్, ఏం లేదండి. అంటే అది ఎంత వెయిట్ ఉందో అంతే ఉంది. బట్ ప్యాక్ ఇమీడియట్లీ ఆయన ఏం చేశారంటే కస్టమర్కి కాల్ కాల్ చేసిండు. ఇది యాక్చువల్లీ 20 days బ్యాక్ ఈయన ఒక ఆర్డర్ చేశాడు. ఆ ప్యాకింగ్ కవరే బాక్స్ అంతా. వాళ్ళు కాల్ చేస్తే ఏమంటే ఇది 20 days బ్యాక్ అండి, ఐడి కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి, దానిపైన డేట్ కూడా ఉంటుంది, చెక్ చేసుకోమంటారు. అది చూస్తే 20 days బ్యాక్ ఉన్నట్టుగానే కనబడుతుంది ఎప్పుడు ఆర్డర్ చేసి. ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఇంట్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా ప్యాకేజ్ వచ్చేతోటే ఫస్ట్ రోజు టేబుల్ మీద ఉంటుంది, నెక్స్ట్ డే ఒక బెడ్ మీద ఉంటుంది, ఇంకో రోజు బెడ్ కిందకి వెళ్ళిపోతుంది, 4వ రోజు డస్ట్బిన్కి వెళ్తాడు. ఇజ్ ఇట్? ప్రతి ఒక్కరు అంతే కదా ఇంట్లో జరిగేది. మన బాక్స్ ఏం చేస్తాం, అది నీట్కి వెళ్ళిపోయి మనం ఏం చేస్తామంటే డస్ట్బిన్లో పడేస్తాము. ఈ డస్ట్బిన్ నుంచి మన మున్సిపాలిటీకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మంచిగా ఎవరైతే ఉంటాయో ఆ డస్ట్బిన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ మామూలుగా చెత్త వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, కవరింగ్ బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఏంటంటే పేపర్ ఏదైతే లేబుల్ అయితే ఉంటుందో ఆ పేపర్ మీద ర్యాపింగ్ బాగా ఇస్తారు. పేపర్ బాగా ఇచ్చేసి వాటర్ పడ్డా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, బాక్స్కి ఏమన్నా మెత్తగా అవుతుందో కానీ. ఇట్లాంటి మంచిగున్న బాక్సులు ఏం చేస్తారంటే దే కలెక్టెడ్ సమ్ ద బాక్స్ అనే కలెక్ట్ చేసేసుకొని ఆ వెయిట్ ఎంత ఉందో ఫస్ట్ చూస్తారు. అక్కడ పైన మన ర్యాపర్ మీద చూస్తే కనుక, ర్యాపర్ పేపర్ మీద మన అడ్రస్ మీద చూస్తే ఎంత వెయిట్ ఉందో కనబడుతుంది. ఒకసారి చెక్ చేయండి మీరు.
200 గ్రామ్స్ 500 గ్రామ్స్ అంత వెయిట్ ఏదైతుందో అంత వెయిట్ మెటీరియల్ ఏదో పెట్టేస్తారు. పెట్టేసి మళ్ళీ ఏంటిది వైట్ టేప్ వేసేసినట్టు సరిపోతుంది. మనకి ఎవరికి తెలియదు. వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్టు ఈ పర్సన్ ఎవరు ఉంటారు ఎవరు లేదు, ఆ పర్సన్ ఉన్నాడు అని చెప్పేసి తను లేని టైంలో వచ్చేస్తాడు, ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సరిపోతుంది కదా. ఆ పర్సన్ ఏరో ఇక్కడ లోకల్ పర్సనే ఉంటాడు, బట్ తను తీసుకొచ్చేది సపోజ్ ఒక ఏరియా ఉందనుకోండి, ఇంకో ఏరియా నుంచి తీసుకొచ్చేస్తారు. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ అండి, గిఫ్ట్ కార్డ్ కూడా చాలా డేంజర్. కాబట్టి గిఫ్ట్ లో కూడా మనం చూసుకోవాలి. మనం ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్కటి ఏంటంటే ఇంతకుముందు ఆ అమెజాన్ వాడు కూడా రిటర్న్ పాలసీ ఉండేది. ప్రొడక్ట్ ఏదైనా అవుతే కనుక రిటర్న్ పాలసీ ఉండేది, మనం పీస్ టు పీస్ ఇచ్చేవాడు. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే అమెజాన్ కూడా పీస్ టు పీస్ అనేది తీసేసాడు వాడు, అంతే. దానికి ఏమైనా ప్రాబ్లం అంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేసి ఏదైనా చేసి ఇస్తారు. కానీ పీస్ టు పీస్ అనే రీప్లేస్మెంట్ ఇప్పుడు అమెజాన్లో లేదు. ఇంతకుముందు మొన్నటి వరకు ఉండే, లాస్ట్ 6 months వరకు ఉంటే వాడు కూడా పాలసీ తీసేశాడు. ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ చాలా రోజుల నుంచి కూడా పీస్ టు పీస్ ఇచ్చేది లేకుండే, వాడు రిపేర్ చేసి ఏదో చేసి అది సేమ్ పీస్ పంపించేవాడు. సేమ్ అట్లాగే అమెజాన్ కూడా రిస్క్ తీసుకోవట్లేదు. ద నెక్స్ట్ వన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే జనరల్ చూడండి, మనకి ఆ, అందరికి షూస్ ఉన్నాయి కండి, స్పోర్ట్స్ షూ ఉన్నాయి కదా అందరికి. ఓకే, వాట్ ఈస్ ద హైయెస్ట్ షూ? మీరు ఇంతవరకు ఎంత ఖరీదైన షూస్ పర్చేజ్ చేశారు? వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ షూస్? 1000, 2000, 3000, 4000, 10,000, 20,000, 50,000, 1 lakh, 4,500. ఓకే, ఇంకా నెక్స్ట్ అంతేనా? 2000 పెట్టండి, ప్రాబ్లం లేదండి, ఏదైనా ప్రాబ్లం లేదు. 3K, సూపర్. 24, రైట్, అంతేనా? 1200, సూపర్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా దగ్గర షూ ఉన్నాయండి, ఆ షూ కాస్ట్ వచ్చేసరికి 3 lakhs అండి. ఎవరైనా తీసుకుంటారా? మీ షూస్ నడిస్తే మీకు ఆరోగ్యం ఉంటుంది, కానీ నా షూస్ తోటి నడిస్తే మీకు ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా ఇస్తాను నేను. విన్నారా ఎప్పుడైనా? ఈ 3 lakhs రూపీస్ మీరు కొంటే కనుక డైలీ మీరు ఒక 40 minutes నడిస్తే నేను ఒక 1500 ఇస్తానండి. అప్పుడు కొంటారు ఎవరైనా? మీరు కొన్న షూ 1500, 2000, 4000, 7000 కొంటే మీకు డబ్బులు వస్తలేమో, కానీ నా దగ్గర 3 lakhs పెట్టుకుంటే కనుక మీకు 1500 వస్తాయి. జనరల్ మీరు వాకింగ్ చేస్తూ అంటారు కాబట్టి అదే వాకింగ్ చేస్తే మీకు వస్తుంది. డైలీ 1500 ఎంత వస్తుంది? మంత్లీ ఎంత అవుతుంది? 45,000, అంతేనా? 2 monthsకి 90,000. ఒక 6 months నడిచామనుకోండి, ఆటోమేటిక్ నా అమౌంట్ వస్తుంది కదా. ఇది ఒక యాప్ అండి, ఈజ్ నాట్ ఫిజికల్ షూస్. మన మొబైల్ యాప్ ఉంటుందండి ఇది. ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన జీమెయిల్కి వీటికి యాక్టివేట్ చేస్తే, ఈ యాప్ నేమ్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఉంది, బట్ కాకపోతే ట్రై చేయకండి ప్లీజ్, ఎందుకంటే డబ్బులు ఊరికే లేవు మనకి, అంతేనా? విషయం ఏంటంటే ఇది లాస్ట్ 3 years కరోనా టైం, కరోనా 22 ఆ ప్రాంతాల్లో మా ఆఫీస్ కొలీగ్ ఒక ఏం చేశాడంటే, ఇతనికి ఎవరో పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత 3 lakhs పెట్టి కొన్నాడు, షూ కొన్నాడు. డైలీ ఒక 2-3 రోజులు నడిచాడు, వచ్చింది 2-3 రోజుల తర్వాత ఆయన కనబడ్డాయి, డబ్బులు కనబడ్డాయి. ఆయన ఎట్లాగో వాకింగ్ వెళ్తున్నా అంటాడు. ఊరికి వెళ్ళబోతే ఇట్లా వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్లీ ఒక 3-4 రోజులు కలిసరికి ఆయనకి ఒక 6,000, 7,000 కనబడ్డాయి. ఆలోచించి ఏం చేశాడంటే, తన దగ్గర డబ్బు లేవు, ఇమీడియట్లీ ఒక ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి, ఆయన దగ్గర 20 lakhs ఉంటే ఇంకొక 40 lakhs అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని మొత్తం 60 lakhs పెట్టి 20 pairs షూస్ కొన్నాడండి. 20 pairs షూ తీసుకున్నాడు. ఇట్ ఈస్ ఇన్ జరిగింది ఎక్కడంటే జేఎన్టీ కుకట్పల్లిలో అయింది విషయం ఇది. ఓకే, తీసుకొని ఇప్పుడు 20 పట్టుకొని వెళ్ళాలి. 20 చేయాలంటే ఏం కావాలండి మనకు? ముందుగా ఒక యాప్ ఒక మొబైల్నే పనిచేస్తుంది. నెక్స్ట్ 20 mobiles కొనాలి. నెక్స్ట్ ఈ వాజ్ పర్చేస్ 20 mobiles. ఈ 20 mobiles ఈయన నడవాలి కదా, కలవదు. అందుకోసం చెప్పేసి ఒక ముగ్గురిని హైర్ చేసుకున్నాడు, పర్సన్స్. 10,000, 12,000 అట్లా పెట్టేసుకొని ముగ్గురిని హైర్ చేసుకొని మార్నింగ్ అతను 4 గంటలకు లేపేసి వాళ్ళని గ్రౌండ్లో వదిలేసేసి వాళ్ళకి టిఫిన్లు, స్నాక్స్ అవన్నీ ఇచ్చుకుంటూ కూర్చుంటాడండి. ఒక 15 days, 1 month బాగా నడిచింది. ఆటోమేటికల్లీ ఇది అనేది ఇంటర్లింక్ విత్ క్రిప్టో కరెన్సీ అండి. క్రిప్టో కరెన్సీ ఆటోమేటికలీ డౌన్ అయిపోయింది. అమౌంట్ గ్రాడ్యువల్ ఆటోమేటికలీ ఆ 3 lakhs గల అప్పుడు 2,10,000 అయిపోయింది. దెన్ ఇంకా తగ్గింది, 1
20కి వచ్చింది, ఇప్పుడు కూడా ఉంది 6700 అండి. ఇప్పుడు కూడా వస్తాయి, బట్ వందల్లో రావు, వేలలో రావు, వందల్లో వస్తాయి. బట్ డోంట్ ట్రై. ఓకే, ఇది చాలా ప్రాబ్లం అండి. కాబట్టి ఏంటంటే ఏది కూడా మనకి ఏంటంటే కష్టపడ్డది ఏది రాదండి. అందరూ ఏంటంటే అందరూ ఈజీ మనీకి అలవాటు పడ్డం. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ ఎప్పుడైనా సరే అమౌంట్ అనేది ఊరికే రాదు మనకి. దాన్ని కాబట్టి మనం జాగ్రత్త చేసుకుంటే, ఎంత జాగ్రత్త చేసుకుంటే అంత జాగ్రత్త మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, ఆ యాప్ చెప్పమంటారా వద్దా? మంచి విషయాలు వద్దులేండి, మంచి విషయాలు కావు, వద్దు. ఎవరైనా మళ్ళీ ఒక్కటి ట్రై చేసినా నాకే వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి యాప్స్ అండి. జనరల్ లోన్ యాప్స్ ఉంటాయండి. జనరల్లీ మనకి లోన్ యాప్స్ అనేది చూడండి, జనరల్లీ ప్రతి ఒక్కరికి ఏంటంటే వాడికి 50,000 రానివ్వండి, 70,000 కానీ, ₹1,00,000 కానీ, 2,00,000 కానీ, ఎంత చెట్టుకు అంత గాలి, అంతగా ఎంత డబ్బుకు అంత ఖర్చు ఉండనే ఉంటుంది. లాస్ట్ 25th వచ్చేసరికి, ఎవ్రీ మంత్ 25th వచ్చేసరికి నాకు ఒక 50,000 ఉంటే పర్లేదు, 2,00,000 గురించి చెప్తున్నాను నేను. ఒక 50,000 వాడికి ఒక 5,000 10,000 ఉంటే బాగుండు అనిపిస్తుంది. నవే డేస్ యాప్స్ ఎలా తయారైనాయి ఏంటంటే, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పినా, మీ పాన్ కార్డ్ చెప్పినా డబ్బులు ఇచ్చేట్టుగా తయారైపోయింది. ఇక్కడ చూడండి, మనం ఇది చేసేటప్పుడు, యాప్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి అడుగుతుందండి. జనరల్ ఏంటిదంటే ప్రతి ఒక్కటి అంటే మీకు మీ మొబైల్ జీపీఎస్ అడుగుతుంది, కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది, ఓకే, మీ ఎస్ఎంఎస్లు అడుగుతుంది, కాల్ డేటా అడుగుతుంది, ఎవ్రీథింగ్ అంతా కూడా యాక్సెస్ అడుగుతుందండి. మీరు ఎప్పుడైతే మీ కాల్ డేటా మీ ఫిజికల్గా మీ మొబైల్ మీ చేతిలో ఉంటుంది, కానీ వర్చువల్గా ఎవ్రీథింగ్ అంతా కూడా యాప్ ఎవరైతే ఉన్నారో యాప్ హోల్డర్కి వెళ్ళిపోతాయండి. మనం అట్లా అనుకుంటాం, నా దగ్గరే ఉంది అనుకుంటాం, బట్ కాకపోతే మీ ప్రతి కాల్ వెళ్తుంటుంటది, ఎస్ఎంఎస్లు వెళ్తుంటుంటాయి, మీ వాట్సాప్ డీటెయిల్స్ వెళ్తుంటుంటాయి, మెయిల్ డీటెయిల్స్ వెళ్తుంటుంటాయి, ప్రతి ఒక్కటి వెళ్తాయండి. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఆటోమేటికల్లీ జనరల్ అంటే 600 డిజిటల్ యాప్స్ మొత్తం అందుకు డిలీట్ చేశారు, ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి. అయినా కూడా నడుస్తూనే ఉన్నాయి. ఒక 600 పోతేంది, వాళ్ళు ఇంకో 10,000 యాప్స్ తయారు చేస్తున్నారు. ఒకటి క్లోజ్ అయిపోయిందండి, ఇంకో 10,000 చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ప్లీజ్ మేక్ షూర్ అండి. ఇప్పుడు చూడండి, మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చే పద్ధతి కూడా ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ మీకు 10,000 అవసరం ఉందనుకోండి, వాడు ఒక ఆల్రెడీ 1,000 కట్ చేసుకొని 9,000 ఇస్తాడు మీ అకౌంట్లోకి. ఒక 20 days తర్వాత స్టార్ట్ చేస్తాడు మీకు. 15 days నుంచి అమౌంట్ కట్టాలి మెసేజ్ వస్తుంది. ఈ 20 days లోపు కట్టకపోతే ఆటోమేటికలీ మన మొబైల్ నెంబర్లో ఉంటాయి అన్నీ కూడా. ఏముంటుంది, చిన్న, బంగారం, హస్బెండ్, వైఫ్, నాన్న, తమ్ముడు అన్నీ ఉంటాయి కానీ, అవునా కదా. వాళ్ళ కాల్స్ ఈయన డైరెక్ట్ చేయరు, ఇమ్మీడియట్లీ ఇది థర్డ్ పార్టీ కాబట్టి వీళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళు కాల్ చేస్తారు. చేసేసి ఏం చేస్తారంటే, సపోజ్ శంకర్ గారు మీ మీ అబ్బాయి అనుకుంటా, ఆయన మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఇట్లా ఏంటంటే హెరాస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందంట. లోన్ యాప్లు అంటే చాలా డేంజర్ అండి ఇవి. మనం ఇన్స్టాంట్గా వస్తాయేమో కానీ, బట్ కాకపోతే కరెక్ట్గా చేస్తే పర్వాలేదు, బట్ లేకపోతే చాలా ఆల్మోస్ట్ ఏంటంటే మనకు 30% 35% వరకు పడుతాయండి ఇవి కూడా, ఇంట్రెస్ట్ రేట్ కూడా. ఓకే, లాటరీ ఫ్రాడ్స్ అండి. లాటరీ ఫ్రాడ్ కూడా సేమ్ మనకి. జనరల్ లాటరీస్ కూడా మనకేంటంటే సికామ్ లాటరీ అని, లేకపోతే శ్రీలంక లాటరీ కానీ, మీకు ఇట్లా వచ్చేసి 15 lakhs తక్కువ అమౌంట్. ఓకే, కరోర్స్లో చెప్పేస్తున్నారు వాళ్ళు. దాని ప్రాసెసింగ్ ఫీ అనేది ఒక 45,000 లేకపోతే 15,000, వాట్ ఎవర్. ఇట్లా జనరల్ ఏంటిదంటే వాళ్ళు అడుగుతుంటారు. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ ఏ లాటరీ కానీ ఏవైనా సరే మనకు జనరల్గా ఏది మనకు ఊరికి ఏవి రావండి. బట్ కాకపోతే ఓకే, లాటరీస్ కానీ ఏవైనా సరే మీరు ప్లీజ్ మేక్ షూర్ ఏది వచ్చినా సరే నమ్మద్దు. ఓకే, ఇది కూడా సేమ్ అంటే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఏంటంటే కార్ రిలేటెడ్, సేమ్ అదే బైక్, కార్ సంథింగ్. ఓకే అండి. డిజిటల్ అరెస్ట్ ఎప్పుడైనా విన్నారండి? ఎనీవన్ రీడ్ డిజిటల్ అరెస్ట్, విన్నారా? ఎస్ ఆర్ నో? ఐ వాంట్ ఓన్లీ వన్ ఆన్సర్. ఓకే, జనరల్ ఏంటంటే ఇట్లా జనరల్ వ్యక్తి డిజిటల్ అరెస్ట్ ఏంటంటే, మేమేంటి కొంతమంది ఏం చేస్తారంటే కాల్ చేస్తుంటారు, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సిబిఐ, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ పోలీస్, లేకపోతే ఆర్బీఐ నుంచి కానీ, కస్టమ్ నుంచి కాల్ చేస్తున్నాము. కాల్ చేసి ఏంటంటే మీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి, మీ పాస్పోర్ట్ నుంచి, లేదా మీ ఆధార్ కార్డు నుంచి కొన్ని డ్రగ్స్, ఒక 5 ప్యాకెట్లు మామూలు డ్రగ్స్, లేకపోతే 8 ల్యాప్టాప్స్, ఇంటర్నేషనల్ పాస్పోర్ట్స్ ఇవన్నీ వచ్చేసినాయి.
అని చెప్పేసి ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆటోమేటికలీ మన నోట్లోంచి తడబాటు కానీ భయపడుతున్నట్టుగా వచ్చిందో దగ్గర క్యాచ్ అండి. మిమ్మల్ని ఫోన్ పెట్టనివరిగా కంటిన్యూషన్ అదే కంటిన్యూ అవుతున్నట్టది. ఇమీడియట్లీ ఇంకో ఫోన్ నుంచి అమౌంట్ పోయేంత వరకు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తూనే ఉంటాను. ఆ, లేకపోతే మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు ఫస్ట్. ఎంతమంది ఉంటారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు, మేము అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు. ఇది నథింగ్ బట్ డిజిటల్ అరెస్ట్ అండి. మనల్ని కట్ చేయలేరు, ఫోన్ కట్ చేయలేరు. 24/7 వాళ్ళు ఏంటంటే అమౌంట్ కట్టేంత వరకు అవుతుంది. మేము పోస్ట్ చేసి మేమే చూసుకుంటాము, మీరు అమౌంట్ ఫార్వర్డ్ చేయండి. ఏంటంటే మీ ప్యాన్ లింక్ తోటి ఈ డ్రగ్ దానికి ఇంటర్లింక్ ఉంది, లేదంటే లోకల్ పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మేము వెళ్ళి స్టేషన్లో వెళ్ళి మేము మాట్లాడతాము, దానికి ఇంత ఖర్చు అవుతుంది, 45,000 50,000 సమ్ అమౌంట్ అని ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇట్లా భయపడుతున్నట్టు మన మనసులు మన దాంట్లో ఎప్పుడైనా సరే షివరింగ్ వస్తుందో ఆటోమేటికల్ ఏంటంటే దాన్ని క్యాచ్ చేసుకోవడం చూస్తారు వాళ్ళు. ఆటోమేటికల్ అంటే వాళ్ళ వాయిస్, యాక్సెంట్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళ ఉంటుంది. ఓకే, కావాలంటే వాళ్ళ డీపీ చూసినా సరే డీపీలో పెట్టడం ఒక డిపార్ట్మెంట్ ఎవరిదో ఆర్బీ ఆఫీసర్ పెట్టుకుంటారు, ఒక పోలీస్ అతను పెట్టుకుంటారు, తమ ఫేక్ ప్రొఫైల్ తోటి పెట్టేసుకొని మనం ఆడుకుంటా ఉంటాం. కాబట్టి ఇట్లాంటి వచ్చినప్పుడు జనరల్ ఏంటిదంటే మీరు ఫోన్ కట్ చేసేయండి అండి, నో ప్రాబ్లం. ఏ డిపార్ట్మెంట్ అయినా డైరెక్ట్గా మీకు కాల్ చేసి ఏది అడగరండి, గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ పర్సన్ కానీ, సిబిఐ కానీ, ఆర్బీఐ కానీ నీకు డైరెక్ట్గా ఎవరు రారు. కాబట్టి ప్లీజ్ అక్కడ భయపడాల్సిన అవసరం ఏదీ లేదు. మీకు తెలిసిన ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి, అంతే, ఏం లేదు. భయపడాల్సింది మళ్ళీ ఒకసారి కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డిజిటల్ అరెస్ట్, ఆ అరెస్ట్, ఏదో ఒకటి చెప్తున్నట్టు ప్లీజ్ మేక్ షూర్ ఇట్లాంటివి కూడా నమ్మకండి మీరు. ఏవో వచ్చిన విక్టమ్ ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయండి, 50,000 60,000 సెటిల్ చేసుకోండి, నేను సెటిల్ చేస్తాను. ఓకే, మీకు తెలియకపోతే కాదని చెప్పి వస్తున్నట్టు, బట్ కాకపోతే ప్లీజ్ మేక్ షూర్ ఇట్లాంటివి నమ్మకండి మీరు. ఓకే, డిజిటల్ చాలా ఎక్కువ అవుతున్నాయండి. ఇంకో డిజిటల్ అరెస్ట్ కన్నా ఏంటంటే కొన్ని నైట్ టైమ్స్లో మీరు మామూలుగా ఆ, ఎప్పుడైనా సరే నైట్ అవర్స్లో మీకు వీడియో కాల్స్ అన్నోన్ నెంబర్స్ వస్తే మాత్రం డోంట్ లిఫ్ట్ ద కాల్స్. గుర్తుపెట్టుకోండి, మేజర్లో ఎక్కువ వచ్చే ఏంటంటే నైట్ 10:30 11:30 తర్వాత మీకు కాల్స్ వస్తాయి, వీడియో కాల్స్. ఎవరైనా వీడియో నిద్రలో ఉండి మామూలు చేసేసి అనుకోండి, ఆ, అట్లాంటి ఫోన్స్ తెపోద్దు. అన్నోన్ నెంబర్స్ అసలు ఎత్తకండి. వై బికాస్ ఆఫ్ న్యూట్ తోటి వాళ్ళు కాల్ చేస్తుంటారు. కాల్ చేసి ఏం చేస్తారంటే జస్ట్ ఫోటో తీస్తారు అంతే. ఫోటో తీసేసి ఇప్పుడు నైట్ ఏం చూపించారు, మళ్ళీ తెల్లారి అయిపోయిన తర్వాత మీరు ఇట్లా కాల్ చేశారు, మనం మాట్లాడుకున్నాం అని చెప్పేసి వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్ పంపిస్తారని చెప్పేసి వాళ్ళు వీళ్ళని బెదిరింపు కాల్ చేస్తున్నట్టు వీళ్ళ ఫోటో పంపిస్తారు. ఇక్కడ హైదరాబాద్లో జరిగినాయి. ఒక 8 months బ్యాక్ ఒక ముగ్గురు నలుగురు అట్లా బుక్ అయిపోయారు. మీ ఫ్యామిలీ మెంబర్ పంపిస్తాను, వాళ్ళు పంపిస్తాను, వీళ్ళు పంపిస్తాను. బట్ అది కూడా చాలా డేంజర్. అన్నోన్ ఎప్పుడైనా సరే మీకు లిఫ్ట్ చేయాలనుకుంటే కనుక మీ ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో తంబు పెట్టండి, తంబు పెట్టి ఓపెన్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ అది ఎమర్జెన్సీ అనుకుంటే మాత్రం. ఆ నైట్ అవర్స్లో మనకు వీడియో కాల్ చేసేంత ఎవరు ఉండరు, అవునా కదా. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే డోంట్ లిఫ్ట్ ద కాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిఫ్ట్ చేయకండి కాలు. లిఫ్ట్ చేస్తే కనుక జస్ట్ ఆఫ్ చేయండి. ఇంకోటి ఏంటి, ప్లీజ్ మేక్ షూర్ ఏంటంటే ఎవరైనా సరే నైట్ పూట ఏంటంటే డేటా ఆఫ్ చేసుకొని పడుకోండి. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఇదండి డిజిటల్ అరెస్ట్ స్కామ్. నెక్స్ట్ ఫేస్బుక్ ఫ్రాడ్ అండి. ఇంతకుముందు అక్కడ మాట్లాడుకున్న ఫేస్బుక్ ఫ్రాడ్ గురించి. ఇది మ్యాట్రిమోన్ అండి, చాలా డేంజర్. ఫేస్బుక్లోనే మ్యాట్రిమోన్ ఎక్కువ ఉందండి నవేడే. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆ, అందరూ కూడా ఎన్ఆర్ఐ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక మంచి ఇంజనీర్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఆ ఇంజనీర్ డాక్టర్ ఇక్కడ ఉండొద్దు, ఫారెన్లో ఉండాలి. అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి, ఇక్కడ కావద్దు, బయట వాళ్ళు కావాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఓకే, లింక్డ్ఇన్ కానీ అక్కడ పరిచయాలు ఎక్కువ పెంచుకుంటారు. పెంచుకొని ఏం చేస్తారు జనరల్గా ఇంతకుముందు చెప్పిన స్కామే. నేను ఇక్కడే ఉంటాను, నేను యూఎస్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోలేను. యూఎస్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆస్ట్రేలియా ప్రొఫైల్, నాకు నెంబర్ ఉంటే సరిపోతుంది కదండి. ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాను, జస్ట్ ఏంటో డాక్టర్ ఫోటో పెట్టుకుంటాను, ఒక 4-5 ఫోటోలు పెట్టేస్తున్నాను జనరల్గా, అంతే.
ఇప్పుడు మాఫింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయిందండి నవే డేస్. ఆ ఏఐ వచ్చిన తర్వాత వీ కెనాట్ ఐడెంటిఫై అండి. కొన్ని స్కామ్స్ నేను చూపిస్తాను, రియల్గా ఉన్నాయి అవి. ఆ స్కామ్ చూస్తే ఏంటంటే వీ కెనాట్ ఐడెంటిఫై, అసలు ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు మనకు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు. ప్లీజ్ మేక్ షూర్ మ్యాట్రిమోనీ చేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా నేను డాక్టర్ అని చెప్పేస్తారు. ఓకే, నేను డాక్టర్, యూఎస్లో డాక్టర్ అండి సో అని చెప్తే ఇట్లా పరిచయం చేసుకుంటారు, చాటింగ్ అయిపోతుంది. 3-4 months ఫ్రెండ్షిప్ అవుతారు, వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. బట్ కాకపోతే నేను ఇండియాకి వద్దాం అనుకున్నాను అని చెప్పేసి నెక్స్ట్ వీక్ వస్తున్నాను, ఏదో పాస్పోర్ట్ చూపించేస్తారు, అయిపోతుంది. దెన్ వన్ ఫైన్ డే కాల్ చేస్తాడు, నేను రిటర్న్ వద్దాం అనుకుంటుంటే నా అకౌంట్ బ్లాక్ అయిపోయింది ఇక్కడ, కెన్ యూ సెండ్ ద 5 lakhs rupees వన్స్ కమ్ టు ద హైదరాబాద్, ఐ విల్ గివ్ ద అంటాడు. ఆ 3 months బాండింగ్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఏం ఆలోచించారు, ఇమీడియట్లీ 5 lakhs పంపించేస్తారు. అది బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కరోర్స్ అని చెప్పేస్తారు, వాళ్ళకి అమౌంట్గా ఎంతో చెప్పేస్తారు. ఎప్పుడైతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుందో దెన్ ఆటోమేటికలీ కట్ అయిపోతాయి అక్కడ అంతే. మళ్ళీ ప్రొఫైల్ ఉండదు, ఏది ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదైనా మనకు పరిచయం చేసుకోవాలన్నా సరే, ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళ ప్రొఫైల్ చూడండి, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, ఎక్కడ, ఏంటిది, ఏం ప్రొఫైల్, ఏదో ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయాలి. నేనేదో ఈ చేయమని చెప్పాను అనట్లేదు, బట్ కాకపోతే ఫ్రెండ్షిప్ చేయడానికైనా ఒక ఫ్రెండ్ చేయాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అని మనం చూసుకోవాలి. ఆన్లైన్లో అంత ఈజీ కాదు, ఏదో రకంగా వాళ్ళు డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. మా ఇప్పుడు సపోజ్ ఇండియా ఉన్నా అనుకోండి, ఫారెన్ వాళ్ళు చేస్తున్నాం, ఇండియా వాళ్ళు ఉన్నా అనుకోండి, ఇండియా అనట్లేదు నేను, మా మదర్ హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ అయిపోయింది, సెండ్ సెండ్ మా మమ్మీ అంటారు. అవునా కదా? ఇక్కడ నుంచి అన్నా చేయొచ్చు, ఫ్రాడ్ చేసేవాడు ఎక్కడన్నా చేస్తాడు. ఇండియా ఉండని, యుఎస్ ఉండని, సింగపూర్ ఉండని, బెంగళూరు ఉండని, అవునా కదా? కాబట్టి ప్లీజ్ మేక్ షూర్, మనకు జనరల్ ఏంటంటే మ్యాట్రిమోనీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఒక్కసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇవి కాకుండా ఇంకా నేను కొన్ని ఉంటాయి, అవి నేను చెప్పేస్తాను. జనరల్ చూడండి, అట్లా జనరల్గా హ్యాక్ ఎలా అవుతుంది మామూలుగా అందరూ అంటారు హ్యాకింగ్ అవుతుంది, సిస్టమ్ హ్యాకింగ్ అవుతుంది, తర్వాత సిస్టమ్ హ్యాకింగ్ అవుతుంది. ఎలా అవుతుంది జనరల్ చూడండి, మనకి ఇంటర్నెట్ నుంచి, ఇది ఇంటర్నెట్ జస్ట్ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇది ఇంటర్నెట్ అండి, ప్రతి ఒక్కటి కూడా మనకు రౌటర్ ఉంటుంది, రౌటర్ ద్వారా ఇంటర్నెట్ అనేది ఇట్లా పాస్ అవుతాయండి. ఇది ఒక ఫైర్ వాల్ అంటారండి. ఫైర్ వాల్ అంటే మనకు ఆఫీస్కి సెక్యూరిటీ గార్డు, లేకపోతే ఫ్రంట్ ఆఫీస్ డెస్క్ అనుకోండి, సరే సెక్యూరిటీ గార్డ్ వదిలేండి, ఫ్రంట్ ఆఫీస్ డెస్క్. ఇక లోపలికి వచ్చిన తర్వాత మనకు వైర్లెస్ డివైస్ ఉంటుంది, ఈ సిస్టమ్స్ ఉంటాయి. ఎవరైనా పర్సన్, మన సపోజ్ ఒక కొత్త పర్సన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటికల్లీ సెక్యూరిటీ గార్డ్ కానీ లేకపోతే రిసెప్షన్ దగ్గర ఉన్న వాళ్ళు ఆపేస్తారు. ఆపేసి ఏం చేస్తారు, మీ పేరు ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు కలవాలి, మీ మొబైల్ నెంబర్ ఏంటిది, ఓకే, టైం ఇన్ లాగిన్ పెట్టేస్తాం, అవునా కదా? ఈ కొత్త వర్షన్ వస్తాయి. అట్లాగే పాత వాళ్ళు వచ్చిన అడుగుతారు, ఇక్కడ సెక్యూరిటీ అడగడు, ఇక్కడ సేమ్ ఫ్రంట్ డెస్క్ వాళ్ళు కూడా అడగరు. ఈ సెక్యూరిటీ ఫైర్ వాళ్ళు ఏం చేస్తారంటే రోజు వచ్చే ట్రాఫిక్ నాది ఏమన్నదు, కొత్తగా ఏదైతే వస్తుందో ఆటోమేటికల్లీ ఇటు రికార్డ్, మనకి ఏ టైంకి వచ్చిండు, ఏ టైంకి రాలేదు, ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తాండి ఇక్కడ. ఈ ఫైర్ వాల్ అనేది మన మొబైల్లో ఉంటుంది, మన ల్యాప్టాప్లో ఉంటుంది, మన డెస్క్టాప్లో ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఉంటుందండి. ఆల్వేస్ ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి ఫైర్ వాల్ని. ఎనేబుల్ చేసుకుంటూ పెట్టడం ఏమిటంటే మనకి ఏంటంటే ఏదైనా అయింది అనుకుంటే ఆటోమేటికల్లీ ఇది మనకి ఇండికేషన్ ఇస్తుంది. మనకి ఒక స్పామ్ ఫైల్ వచ్చినా సరే, ఏది వచ్చినా సరే ఆటోమేటికల్లీ ఇట్ విల్ బ్యాక్. సపోజ్ కొన్ని సైట్లో చూడండి, మన ఆఫీసులో చూస్తే కొన్ని వెబ్సైట్ ఓపెన్ కావు, మార్నింగ్ వచ్చేటట్టు అనేది జాబ్ సైట్ చూస్తున్నట్టు, వీళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటికల్లీ జాబ్ సైట్ బ్లాక్ చేస్తారు. అది ఎక్కడ చేస్తారంటే ఫైర్ వాల్ చేస్తారు. కాబట్టి ఇది ప్రాసెస్ అండి, ఇది ఎనేబుల్ చేసుకుని పెట్టుకోండి. నేను 100% సేఫ్టీ అంటలేదు, బట్ కాకపోతే సమ్హౌ ఒక 20-30% మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే అండి. ద నెక్స్ట్ వన్ ఈజ్ వైఫై సెక్యూరిటీ. ఎంతమందికి వైఫై ఉందండి ఇంట్లో? ఎంతమందికి వైఫై ఉంది? ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ ఎస్. అసలు లేకుండా ఉంటే అసలు మనం కౌంట్ లేదన్నట్టు, అవునా కదా? జనాభా లెక్కలో మనకు లేనట్టే, అట్లా అయిపోయింది. ఓకే, వైఫై అందరికీ గుడ్ అండి, చాలా బెటర్. బట్ కాకపోతే వైఫై ఉండటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నవేడే చూడండి, ఒక ఒక 20 years బ్యాక్ చూస్తే కనుక మనకి వైఫై, ఇప్పుడు చూడండి మనకి ఏంటంటే మొబైల్ నెట్వర్క్స్ ఉండేటండి, మొబైల్ నెట్వర్క్ టవర్స్ ఉండేవి కదా. ఆ టవర్స్ ఉన్న టైంలో ఏమైందంటే అక్కడికి వెళ్ళి కొన్ని ప్లేసుల్లో మేమేంటంటే ఆ ప్లేస్కి వెళ్ళి రెంట్ది ఉండాలన్నా కూడా భయపడము. వై? బికాస్ అది రేడియేషన్ ఉంటుంది,
ఆ రేడియేషన్ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనం ఏం చేసామంటే అక్కడ నుంచి బయటకు వచ్చేవాళ్ళం. నవ్వేడే చూడండి, ప్రతి విషయంలో ఒక సింగిల్ పాయింట్ వచ్చినా సరే, మన మొబైల్లో ఒక సింగిల్ పాయింట్ తక్కువైపోయినా సరే మనం ఒక టెన్షన్ ఫీల్ అవుతాం. ఏది ఎక్కడ మిస్ అవుతుందో, నా కాల్ ఎక్కడ మిస్ అవుతుందో, నా డేటా రావాల్సిన ఎస్ఎంఎస్లు వాట్సాప్లు ఎక్కడ మిస్ అవుతావు అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వైఫైని ఎంత తక్కువ చేసుకుంటే అంత బెటర్ అండి. ఎందుకంటే నవ్వేడేస్ వైఫై చేయంగా, ఈ రేడియేషన్ చేయంగా మనకు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో తెలియదు. చూడండి, మెయిన్ ఫస్ట్ వచ్చేది కళ్ళు అండి. ఐ ఎఫెక్ట్ వస్తుంది. నర్వ్ సిస్టమ్ కానీ, బ్రెయిన్ సిస్టమ్ కానీ. కొన్ని వీడియో చూస్తున్నాను కదా, పిల్లలు ఇట్లా ఇట్లా అనుకుని చెప్పేసి అయిపోయిన తర్వాత కూడా ఇలా ఇలా ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. బట్ కాకపోతే ప్లీజ్ మేక్ షూర్ ఎంత తక్కువ వాడాలో అంత వాడండి. మై సజెషన్ ఈజ్ నైట్ మీరు పడుకునేటప్పుడు 10, 10:30కో 11కో స్విచ్ ఆఫ్ యువర్ వైఫై. వైఫై మీరు పడుకున్నప్పుడు ఆఫ్ చేసేసండి. దెన్ మార్నింగ్ మీరు ఎప్పుడు లేస్తారో అప్పుడు ఆన్ చేసుకోండి. ఈవే ఎట్ ద సేమ్ టైం మీ మొబైల్ డేటా కూడా ఆఫ్ చేసుకోండి. పడుకునే అవసరం లేదు కదా అప్పుడు, అవునా కదా? లేదు ఆన్లో ఉన్నాయి, ఎప్పుడో 1 o'clock ఎప్పుడో ఇట్లా మనం తిరుగుతాం, ఎక్కడ టింగ్ అని శబ్దం అవుతుంది, ఆటోమేటికలీ అది చూసుకుంటూ ఒక 2, 3 గంటలు టైం వేస్ట్ అవుతుంది, అవునా కదా? ఏదో చార్ట్ చూస్తాం, ఏదో చూస్తుంటాం. ప్లస్ ప్లీజ్ మేక్ షూర్ ఇదనే వదిలేసేసేది. నెక్స్ట్, చేంజ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అండి. ఇక్కడ చూడండి, జనరల్గా మన క్రెడెన్షియల్ బై డిఫాల్ట్గా వైఫై వచ్చింది, జనరల్ చేంజ్ చేసుకుంటేనే మనకు బెటర్ ఉంటుంది, డిఫాల్ట్ లేకుండా అడ్మిన్ సంథింగ్ ఏదంటే. కాబట్టి అది అవసరం లేదు. స్ట్రాంగ్ పాస్వర్డ్ అందరు కూడా చాలా వరకు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఏంటంటే సర్వే ప్రకారం 80% ఆఫ్ ద పీపుల్ 12345678 99996666 ఈ నెంబర్సే ఉంటున్నాయండి. ఓకే, అడ్మిన్ 1234 లేకపోతే 1234 సంథింగ్ ఇట్లా ఉంటున్నాయి. బట్ కాకపోతే యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి, అది సెక్యూర్గా ఉంటుంది. WP3 ఇది ఎప్పుడు కంటే ఎన్క్రిప్ట్లో పెట్టుకోండి, ఇట్ విల్ బెటర్, అంటే సెక్యూర్, హై సెక్యూర్ ఉంటుంది. ఎవరైనా గెస్ట్ నెట్వర్క్ విన్నారంటే ఎప్పుడన్నా మీ మొబైల్లో మీ వైఫైలో గెస్ట్ నెట్వర్క్ ఉంటుందా ఉంటుందా? సపోజ్ దీని ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. సపోజ్ మీ ఇంట్లో చిన్న ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ అయిందండి ఇంట్లో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20, 30 మంది ఇంటి దగ్గరలో కానీ అపార్ట్మెంట్లో కానీ ఒక 20 ముందే వచ్చారు. అందులో ఒక 2, 3 ఏంటంటే డాటా ప్రాబ్లం ఉందంటే మీ వైఫై పాస్వర్డ్ ఇవ్వగలుగుతారంటే మీరు ఇస్తారా ఇవ్వరు? అసలే గెస్ట్ అని పిలిచినాము, ఇవ్వకపోతే బాగుండదు కదా, కాబట్టి తప్పకుండా ఇస్తాం. బట్ ఎప్పుడైతే మనం వైఫై డేటా ఇస్తామో ఆటోమేటికలీ వైస్ వర్సా మన డేటా అనేది ఎవ్రీ వన్ కెన్ యూ, మనం వాళ్ళ డేటా చూడొచ్చు, వాళ్ళ డేటా మనం చూడొచ్చు, సేమ్ నెట్వర్క్ ఉంది కాబట్టి. అట్లా కాకుండా నేను ఏం చేస్తానంటే యూజ్ గెస్ట్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఎట్లా ఉంటుందంటే, మీరు మీరు వైఫై డివైస్కి వెళ్ళిపోయి యూజ్ గెస్ట్ నెట్వర్క్ తీసుకుంటే, సారీ, యూజ్ గెస్ట్ నెట్వర్క్ తీసుకుంటే మనం పర్సన్కి పాస్వర్డ్ ఇవ్వకపోయినా సరే ఒక ½ టైంలో మనం ఏంటంటే మనకి ఇంటర్నెట్ ఇవ్వచ్చు వితౌట్ పాస్వర్డ్ ఇవ్వకుండా. గెస్ట్ నెట్వర్క్ అనేది చేసి ఆటోమేటికలీ ఎవ్రీ వన్ కెన్ లాగిన్, బట్ టైమ్ ఈజ్ 30 minutes 1 hour, ఎంత టైం పెడితే అంత టైం తర్వాత ఆటోమేటికలీ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతుంది. అంటే ఫ్రీ నెట్వర్క్ అన్నట్టు. ఒక 1 hour అనేది ఫ్రీ నెట్వర్క్ ఇస్తున్నాము. 1 minute అండి. కొన్ని వాటర్ ఆ, కొన్ని వాటర్ తీసుకో. ఆ, కాబట్టి ఏంటంటే మీరు ½ hour ఇస్తారా, 1 hour ఇస్తారా, ఎంత టైం ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్ అది మీకు. దాని తర్వాత 30 minutes 1 hour డిస్కనెక్ట్ అయిపోతుంది. ప్లీజ్ మేక్ షూర్ ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకొని మీరు ఇవ్వండి ఎవరికైనా. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొంచెం టైం తర్వాత డిస్కనెక్ట్ అయిపోతుంది. దెన్ డిజేబుల్ వైఫై ప్రొటెక్షన్ సెటప్ అండి. మనం ఏంటంటే వైఫై కాన్ఫిగర్ చేసేటప్పుడు వైఫై ప్రొటెక్టెడ్ పెట్టుకుంటే ఫర్దర్గా వేరే వాళ్ళకి మనకి ఇబ్బంది ఉంటుంది. అప్డేట్స్ ఎప్పుడు చెక్ చేసుకోండి, రౌటర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా చెక్ చేసుకోండి.
నెక్స్ట్ మ్యాక్ అడ్రస్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అని ఉంటుంది. ఇది ఫిల్టరింగ్ ఇది అవుతుంది, అంటే ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలి ఏమి ఇవ్వదు అని చెప్పేసి మనకి ఇది ఉంటుంది. ఈ జనరల్ ఆర్గనైజేషన్ లెవెల్లో వాడతారు, నార్మల్ ఇక్కడ వాడడం. నెక్స్ట్ ఎస్ఎస్ఐడి అండి. జనరల్గా మనం ఏంటంటే మన పేరు అంటే మనకి ఎస్ఎస్ఐడి నథింగ్ బట్ సిస్టమ్ ఐడెంటిఫైర్ అంటారండి. సెక్యూర్ సిస్టమ్ ఐడెంటిఫైర్. మనకు ఏదైనా లింక్స్ ఇస్తావా, లేకపోతే మీ పేరు పెట్టుకుంటారు శ్రీనివాసరావు గారా, లేకపోతే ఓకే ఎవరు కిషోర్ గారా, ఎవరి పేరు వాళ్ళు పెట్టుకుంటా అంటారు కదా, ఆ పేరు పెట్టుకోకుండా దాన్ని హైడ్ చేసుకోవచ్చు. పొజిషన్ రౌటర్ సెక్యూర్లీ అంటే మనకు సెక్యూర్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మానిటర్ కనెక్షన్ డివైస్. మన డివైస్కి ఎన్ని కనెక్షన్స్ అవుతున్నాయో చెక్ చేసుకోండి ఒకసారి. మీరు మామూలుగా డివైస్కి వైఫైలోకి వెళ్ళిపోతే ఎన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయిపోయి, సపోజ్ మన ఇంట్లో 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 4 మొబైల్స్ ఉన్నాయి, ఒకటి టీవీ ఉంది, స్మార్ట్ టీవీ ఉంది. ఇన్ని కాకుండా ఇంకేమైనా టీవీ ఎక్స్ట్రా వచ్చిందంటే అది సస్పెన్స్ అండి జనరల్. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ ఎన్ని కనెక్ట్ అయిపోయినా అప్పుడప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. అన్నోన్ డివైస్ ఏమైనా కనెక్ట్ అవుతున్నా, వేరే వాళ్ళ నుంచి కనెక్ట్ అవుతుందా, చాలా ఇంపార్టెంట్. యూజ్ విపిఎన్. ఇది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే చాలా సెక్యూర్ ఇది. బట్ జనరల్ ఇప్పుడు ఏంటంటే ఆర్గనైజేషన్ లెవెల్ వాడతారు, ఏదైనా ఆఫీస్లో, కానీ జనరల్ ఇంట్లో వాడచ్చు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది. ఓకే. ఇది ఫైర్ వాల్ ఎనేబుల్. ఇంత మనం చెప్పాను చూడండి, నెట్ వచ్చేటప్పుడు ఏదైనా ఫైర్ వాల్ ఎనేబుల్ మీరు రౌటర్ ఎనేబుల్ చేసుకుంటే ఇట్ ప్రొటెక్ట్ అండి, జనరల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎటికేట్ యూజర్. ఇక్కడ ఎటికేట్ యూజర్ అంటే మన ఇంట్లో 4, 5 ఎంతో మంది ఉన్నామండి. ప్రతి ఒక్కరు తెలియాలి ఏ డివైస్ ఏది కనెక్ట్ అయింది, దేనికి ఏ పేరు పెట్టాము. ఇప్పుడు ఒక టీవీకి ఏం పేరు పెట్టాము, ప్రతి దాన్ని కూడా మనం తెలుసుకొని ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా. ఇంట్లో అందరు తెలియాలండి ఎటికేట్ అన్నట్టు. రెగ్యులర్లీ సెక్యూరిటీ ఆడిట్. అసలు ఏ సిస్టమ్ ఏ టైంకి మనకు ఆన్ అవుతుంది, ఏ టైంకి ఆఫ్ అయిపోతుంది, ఎవరెవరు ఏ టైం కనెక్ట్ అవుతుండ్రు. ఓకే అండి. ఇంకోటి ఏంటి, ఇంతకుముందు చెప్పాను చూడండి, వైఫై ఎప్పుడైతే మీరు ఆఫ్ చేస్తారో ఆటోమేటికలీ మీకు ఏమవుతుందంటే సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా కనెక్ట్ అయిపోయినా డిస్కనెక్ట్ అవుతారండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ఆఫ్ చేస్తుందంటే ఎవరైనా ఒక రోజు మీరు కనెక్ట్ కాకుండా అట్లే పెట్టారనుకోండి, మీరు రీస్టార్ట్ చేసేంత వరకు అతను కనెక్ట్లోనే ఉంటాడు. ఓకేనా. ఇట్లా మీరు రీస్టార్ట్ చేయడం వల్ల మీ వైఫై డివైస్ రీస్టార్ట్ చేయడం వల్ల ఇమీడియట్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది మనం. నెక్స్ట్ టైం కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్లీ పాస్వర్డ్ అడుగుతుంది వాళ్ళు. కాబట్టి ప్లీజ్ మీరేంటంటే వైఫై అనేది రీస్టార్ట్ చేసుకోండి. వన్ మోర్ థింగ్ ఇవ్వండి సెక్యూరిటీ. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ అండి. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? ఇది కూడా పిచ్చి క్వశ్చన్ కదా. స్మార్ట్ ఫోన్ అదే అడుగుతారు అసలు, ఆధార్ కార్డు ఫోన్ లేకుండా ఎవరైనా ఉంటారు అసలు అని అంటారు, అంతేనా. ఫోన్ సెక్యూరిటీ అండి. ఫోన్ సెక్యూరిటీ అసలు ఏమేమి ఉంటుంది మన చూద్దాం. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాస్వర్డ్ పెట్టుకుంటారు, బయోమెట్రిక్ పెట్టుకుంటారు. అందరు ఇది విషయంలో స్ట్రాంగ్ గా ఉంటారు. ఓకేనా. రెగ్యులర్ అప్డేట్ చేస్తుంటారు. తర్వాత ఇన్స్టాల్ రిపీటబుల్ సెక్యూరిటీ యాప్స్. ఓకే. జీపీఎస్ ఎనేబుల్ చేస్తుంటారు. యాప్స్ కూడా ఉంటాయి. బీ కాషన్ విత్ యాప్ పర్మిషన్. ఇప్పుడు చూడండి మనం ఏంటంటే యాప్స్ మనం జనరల్ మనకు రిపీటెడ్ గా అంటే మనకు నోన్ యాప్స్ ని ఇన్స్టాల్ చేస్తామా, లేదా అన్నోన్ యాప్స్ ని కూడా చేస్తామా? ఏదో ఫ్రెండ్ పంపించాడు, యూఆర్ఎల్ పంపించాడు చేరా అని చెప్పి చేస్తామా? జనరల్ గా అట్లా చేయకండి ఎప్పుడు కూడా. జనరల్ గా అన్నోన్ యాప్స్ ని చేయడానికి ప్రయత్నం చేయకండి. నోన్ యాప్స్ మామూలుగా ఏంటంటే మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఆ ప్లే స్టోర్లో మాత్రమే అక్కడ ఉన్నాయి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి, మిగతా చేయకండి. అక్కడ జనరల్ ఎట్లుంటాయండి, అది ఎప్పుడు రిలీజ్ అయిపోయింది, యాప్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయిపోయింది, లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడు ఉంది, 5 స్టార్ ఉందా, కింద రివ్యూస్ ఉంటాయి, ఆ యాప్ రిలేటెడ్గా ఎంతవరకు పర్ఫెక్ట్ కాదా, ఇవన్నీ ప్రతి ఒక్కటి చూడండి మీరు. లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడు ఉంది, అది ఈ 2, 3 రోజుల కింద ఉందా, 4 రోజుల కింద ఉందా, ఒక 1 ఇయర్ కింద ఉన్నా సరే మనం చేస్తుంటాం. వాడు ఆల్రెడీ క్లోజ్ చేశాడు యాప్, బట్ అయినా వి కెన్ యూజ్. ఎప్పుడు కానీ అప్డేట్ లేకుండా మన యాప్స్ అనేవి వాడద్దండి. ఎవ్రీథింగ్ మనకు అప్డేటెడ్గా ఉండాలి. ఓకే. ఇదే నేను చెప్పేది కూడా, డౌన్లోడ్ యాప్స్ ఫ్రమ్ ద అఫీషియల్ స్టోర్. ఓకేనా. ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ ఉంటేనే డౌన్లోడ్ చేయండి. ఇది కూడా వర్చువల్ ప్రైవేట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ 2 సెక్యూర్ వైఫై అండ్ బ్లూటూత్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా ఇవి రెండు మనం ఏంటంటే కాపాడుకుంటే మన డేటా అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో నెట్వర్క్కి వేరే వాళ్ళు కనెక్ట్ అయిపోతే వాళ్ళు మన డేటా చూడొచ్చు తెలుసా. సేమ్ నెట్వర్క్ లో ఉంటే కనుక మన డేటా చూడొచ్చు. కాబట్టి జనరల్ బివేర్ ఆఫ్ ఫిషింగ్ అండి. ఫిషింగ్ పేరు విన్నారండి ఎప్పుడన్నా?
ఫిష్ విన్నారా పోనీ? ఫిషింగ్. ఫిషింగ్ ఏం లేదండి, మన జస్ట్ వలబడినట్టే. మన జనరల్ ఎట్లా ఉంటుందండి, ఆ ఫిష్కి ఈ ఫిష్కి చిన్న తేడా అంతే. ఫిష్ మనం వేయాలండి, మనకు ఫిష్ని పట్టాలనుకోండి, వాటర్లో ఉన్న చెరువులో ఉన్న చేపను పట్టాలని ఏం చేస్తాం మనం? ఒక గాలం వేస్తాం అంతేనా? సేమ్ అట్లాగే ఈ ఫిషింగ్ అటెంప్ట్స్ ఎలా ఉంటాయంటే, మన మొబైల్ కానీ సపోజ్ ఏంటంటే ఇప్పుడు నవే డేస్ ఎక్కువ వస్తున్నాయి ఏంటంటే, వీల్ గేమ్ వస్తుంది. ఎప్పుడు విన్నారండి? మీ మొబైల్కి ఒక వీల్ తిరుగుతుంటే వస్తున్నట్టు, ఒక వీల్ స్పిన్ అన్నతో తిరుగుతుంది, ఒక్క ప్లేస్లో ఆగిపోతుంటే మీకు ఒక మొబైల్ విన్ అయిపోయారు, లేకపోతే మీ ల్యాప్టాప్ విన్ అయిపోయారు అని చెప్పేసి వస్తున్నట్టు. ఇజ్ ఇట్? అట్లాగే జనరల్ ఏంటంటే, మీకు మైక్రోసాఫ్ట్ నుంచి కాల్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ నుంచి ఒక మెయిల్ వస్తుంది, బట్ కాకపోతే అది మైక్రోసాఫ్ట్ కాదు, కింద చిన్న ఉంటుంది, అన్నోన్ దగ్గర నుంచి యూఆర్ఎల్స్ వస్తుందంటే, ఆ యూఆర్ఎల్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో స్పామ్కి వెళ్తుంది, మీ సిస్టమ్ కరెక్ట్ అయిపోతుంది. ఇవి చాలా డేంజర్ అండి. ఇవన్నీ కూడా బీవేర్. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక ఎర్రలాగా వేస్తారు మనకి. అది ఎప్పుడైతే వేస్తామో ఆటోమేటికల్లీ మన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫేస్బుక్ చూస్తే కనుక కొన్ని క్లిక్ చేస్తే రిప్లై, ఆటో ఫిల్ అని ఉంటుందండి. మనం ఏం చేయకపోయినా ఆటో ఫిల్ కొట్టుడుతోటే, ఓకే కొట్టుడుతోటే మన నేమ్, మన మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. తెలుసా ఆ విషయం? ఫేస్బుక్లో సేమ్ అట్లాగే ఇక్కడ కూడా కాన్వర్సేషన్ ఉంటుందండి. మనం ఎప్పుడైతే ఫిషింగ్ చేస్తామో ఆటోమేటిక్గా మన డేటా అంతా కూడా వారి చేతిలో పడ్డట్టే అంతే. ఒక్కసారి క్లిక్ చేస్తే ఎవ్రీథింగ్ మన సిస్టంలో ఉన్న, వాడు స్పామ్ అని పంపొచ్చు, ఏదైనా పంపించవచ్చు, వైరస్ ఫైల్స్ కూడా పంపొచ్చు. ఈ మధ్య ఏపీకే ఫైల్స్ వస్తున్నాయండి. ఏపీకే ఫైల్ ఏం చేస్తాడంటే, మనకు సిస్టంలో మామూలు ఏదో ఫైల్ అని చెప్పి పంపిస్తాడు. ఇవాళ కూడా మనకు ఇందులో వచ్చిందండి. ఎవరైనా 208 బ్యాచ్లో ఎవరన్నట్టు చూడండి, ఎవరు మహేష్ అని చెప్పేసి పెట్టాడు ఏపీకే ఫైల్. ఆ ఏపీకే ఫైల్ మనం క్లిక్ చేస్తే కనుక ఆటోమేటికలీ మన మొబైల్ క్రాష్ అయిపోతుంది. ఏంటంటే ఫోన్ చూస్తే అందరికి నిద్ర వస్తున్నట్టున్నది, లాస్ట్ అయిపోతుంది సబ్జెక్టు, లెంత్ అయిపోతుందా? ఓకే, ఓకే, ఓకే అండి. సార్, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండి. ప్రతిదానికి ఏంటంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోండి. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే మనకు జీమెయిల్కి పాస్వర్డ్ ఉంది, ఎవరైనా పాస్వర్డ్ తెలుసుకున్న సరే ఇంకో ఫ్యాక్టర్ ఇంకొకసారి ఇంకొక ఓటీపీ కానీ లేకపోతే ఇంకొక పిన్ కానీ వస్తుంది అన్నట్టు. ఇది టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. నవే డేస్ అనేది చాలా ఇంపార్టెంట్. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేకపోతే మన ఎవ్రీథింగ్ అంతా లాస్ అయిపోతాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్. హౌ మెనీ ఇయర్స్ జ్యూస్ ఎంతమంది తాగారండి ఇవాళ? ఎవరైనా జ్యూస్ తాగారా? నా దగ్గర స్పెషల్ జ్యూస్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ జ్యూస్ జాకింగ్. విన్నారా? పేరు ఎవరు విన్నారు ఎప్పుడైనా? ఇది స్పెషల్ కైండ్ ఆఫ్ జ్యూస్, రెడ్ ఆన్. ఓకే, ఈ జ్యూస్ ఎలా ఉంటుందండి, జనరలీ మన మొబైల్ నుంచే లాగేస్తారు డేటా అనేది. హౌ దే ఆర్ గోయింగ్ టు, చూడండి ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, సపోజ్ మనం ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నాం, వీఆర్ గోయింగ్ టు ఎటన్నా ఊరు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్లీ మధ్యలో పవర్ పోయిందండి. పవర్ ఇన్ ద సెన్స్ మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. మనం ఏం చేస్తాం? నియరెస్ట్ ఎక్కడన్నా షాప్ కానీ అక్కడికి వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా. మన దగ్గర ఛార్జర్ కూడా లేదు, ఓన్లీ మొబైలే ఉంది. కొన్ని ప్లేస్లో నేను చూశానండి, మనకి ఛార్జింగ్ పాయింట్ ఇస్తాడు, ఛార్జింగ్ పెట్టిస్తాడు, ఒక 30 మినిట్స్కి 30 రూపీస్, ఒక 1 అవర్కి ఇంత ఛార్జ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? అట్లా పెట్టేస్తే మన దగ్గర ఛార్జర్ లేకపోతే కనుక షాప్ వారికి వెళ్ళిపోతే మామూలుగా పాన్ టేలా ఇట్లా ఉంటాయి కదా, ఆ టేలలో వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టిస్తారు, 1 అవర్ పెట్టిస్తారు, 1 అవర్ పెట్టిస్తారు. ఇక్కడ విషయం ఏంటిదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పవర్ అండి, ఇది పవర్, ఈ నుంచి పవర్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇట్లా పవర్ పెట్టేస్తాడు. నెక్స్ట్ ఇది ఇన్ఫ్రారెడ్ అండి, ఇది ఇక్కడ ఇది కరెక్ట్గా ఉండదు, ఈ లైన్ గీసి ఉన్నది అండి, ఇది కరెక్ట్గా ఉంటుంది. ఈ 30 మినిట్స్లో ఏం చేస్తానంటే వీడు మన సిస్టంలో మన మొబైల్లో ఉన్న డేటా అంతా కూడా హ్యాక్ చేస్తారు మొత్తం అంతా. మన సిస్టంలో ఉన్నటువంటి మన ఫొటోస్, మన జీమెయిల్ డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్, ఫైల్ మేనేజర్, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా లాగేస్తారు. 30 మినిట్స్ సరిపోతుంది కదా మనకి, ఈ 30 మినిట్స్ క్లోజ్ చేస్తారు, మన మొబైల్ తీసుకొని మనం వెళ్ళిపోతాం. వాడికి ఇవ్వాల్సిన 30 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేస్తాం, మన డేటా కూడా ఇచ్చేసి వచ్చేస్తాం.
ఇక్కడ నుంచే డాటా ఏమవుతుందంటే వీడు సెగ్రిగేట్ చేసుకుంటాడు. మొబైల్ నెంబర్ వాడికి ఏదైనా అమ్మేసుకుంటా అంటాడు. రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్కి అమ్ముతాడు, అన్ని రకాలుగా అమ్మేసుకుంటాడు. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు జాగ్రత్త ఉండండి. ఇది ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ మెయిన్ ప్రాబ్లమ్స్ అవుతాయి చూద్దాం. డేటా థెఫ్ట్ అవుతుందండి. మన మొబైల్లో ఉన్న డేటా వాట్ ఆర్ ద మెయిన్ డిసడ్వాంటేజ్? చూడండి, ఉన్న డేటా అంతా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి డేటా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మాల్వేర్ ఇన్స్టాలేషన్ వాడు చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక ఫైల్ ఇంజెక్ట్ చేస్తాడు. ఒక బ్యాచ్ ఫైల్ అనేది మొబైల్ పంపించేస్తాడు. మీరు అది క్లిక్ చేస్తాడు, ఆటోమేటికల్లీ మాల్వేర్ అవుతుంటది. మొబైల్ మొత్తం స్లో అవుతుంటది. హై రిస్క్ లొకేషన్ మన ఏంటిదంటే అక్కడ పెట్టిపోవటం వల్ల కూడా ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే ఛార్జ్ అవుతుంది. మనం వెళ్ళాం అనుకోండి, వాడు ఉంటాడో తెలియదు. రిస్క్ తో కూడుకున్నది కాబట్టి చాలా డేంజర్. నెక్స్ట్ ప్రివెన్షన్. అసలు ఏంటిది ప్రివెన్షన్? జాగ్రత్త పడితే మనకి ఇట్లాంటి ప్రాబ్లం కాకుండా చూద్దాం. మనం వెళ్ళేటప్పుడు ఓన్ ఛార్జ్ తీసుకుంటే బెస్ట్ అండి. ఓన్ ఛార్జ్ తీసుకుని అక్కడ పెట్టాం అనుకోండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యూఎస్బి పోర్ట్ ఉన్నది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్యారీ పోర్టబుల్ పవర్ బ్యాంక్. ఏదైనా సరే పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ పవర్ బ్యాంక్ తీసుకోండి మీరు. ఇంకోటి ఏంటంటే పవర్ బ్యాంక్ కూడా ఎక్కువ వాడద్దండి. వాడితే మీ బ్యాటరీ లైఫ్ టైం తగ్గుతుందండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, ఇప్పుడు ఎట్లా తగ్గుతుందో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూడండి, నా దగ్గర నేను శాంసంగ్ మొబైల్ తీసుకున్నాను. శాంసంగ్తో పాటు నాకు ఒక పవర్ అడాప్టర్ ఇచ్చాను. మీరు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు పవర్ అడాప్టర్ శాంసంగ్ లేదు, వేరేది పెట్టారు. ఇది మీది ఫాస్ట్ ఛార్జింగ్ ఒక పావు గంట అరగంటలు ఎక్కితే వేరే ఛార్జ్ ఎంత టైం పడుతుందండి? చాలా టైం తీసుకుంటాం, అంతేనే కదా. ఇట్ సేమ్ టైం ఇది కూడా మల్టీపోర్ట్ ఉంటుందండి. సి టైప్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి ఇందులో. కాబట్టి ఏంటంటే ఇన్కంపాటబిలిటీ అండి. ఎప్పుడైనా సరే ఈ పవర్ నుంచి ఇటు కన్జ్యూమ్ చేయాలంటే, పంపాలంటే ఇట్ టేక్స్ టైం. ఎట్ ద సేమ్ టైం మీ బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుతుంది. ప్లీజ్ మేక్ షూర్ మామూలు జనరల్ ఎమర్జెన్సీ మాత్రమే వాడుకోండి, కానీ తప్పితే దాన్ని రెగ్యులర్ వాడద్దు. ఓకే, యూజ్ డేటా బ్లాకింగ్ అడాప్టర్. ఏంటంటే మనకి ఏంటంటే మనం ఛార్జ్ చేసేటప్పుడు మనం డేటా బ్లాక్ చేసుకోవచ్చు. జనరల్ ఓన్లీ ఛార్జింగ్ మోడ్ అని ఉంటుంది. ఆ ఛార్జింగ్ మోడ్లో పెట్టుకున్నాం అనుకోండి, సెట్టింగ్స్కి వెళ్ళిపోతే ఓన్లీ ఛార్జింగే అవుతుంది. ఓకే, అవాయిడ్ పబ్లిక్ ఛార్జ్. జనరల్ ఏంటంటే బయట ఎప్పుడు ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి డిజేబుల్ డేటా ట్రాన్స్ఫర్ ఫీచర్స్ ఛార్జింగ్ పబ్లిక్ ప్లేసెస్, ఛార్జింగ్ ఓన్లీ. ఓకే, ఇంకా నేను బెస్ట్ మెథడ్ ఏం చెప్తే చెప్పాలండి, అన్నిటికన్నా మీరు బయట గట్టి ఛార్జింగ్ చేసుకోవాలంటే కనుక మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. వాడు ఏం చేస్తారు చెప్పండి అప్పుడు? స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్, అక్కడ పెట్టేసాను వాడికి, అంతే. వాడు ఏం చేయలేడు అప్పుడు. మనం అడగొచ్చు, వాడు స్విచ్ ఆన్ చేస్తే మనం అడగొచ్చు డైరెక్ట్గా. ఓకే, అంత ఎమర్జెన్సీ ఏముండదు. అరగంట అనేది మీరు ఏంటంటే ఒక మెసేజ్ పెట్టండి, మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఐ విల్ కాల్ 30 minutes అని ఫస్ట్ స్టార్టింగే పెట్టించండి. మీరు మొబైల్ ఆఫ్ చేసుకోండి, అన్నీ ఆఫ్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోండి. అప్పుడు ఇంకా స్పీడ్ ఫాస్టింగ్ అవుతుంది. మనకి యాప్స్ రన్ చేయట్లేదు కాబట్టి ఆటోమేటికల్లీ మనకు డేటా బ్యాటరీ తొందరగా వస్తుంది. ఆ అరగంట పెట్టే బదులు ఒక 40% వచ్చేది, ఇంకొక అరగంటకి 70% అని వస్తాయి కదా. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ మీరు ఛార్జింగ్ అయ్యేటప్పుడు డోంట్ యూజ్ దట్ వన్. ఇది చేశారనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే అండి, వన్ మోర్ థింగ్, డీప్ ఫేక్స్ ఏమి విన్నారండి ఇప్పుడు? డీప్ ఫేక్స్ విన్నారా లేదా? ఓకే, చాలా డేంజర్ అండి. ఇప్పుడు నవేడేస్ అవుతుంది ఏంటంటే ఎవ్రీథింగ్ ఏఐ తోటి వస్తుంది. మన వాయిస్ని ఒక్కసారి ఏం చేస్తుంది అంటే, మీరు ఒక 1 minute మాట్లాడితే మీ వాయిస్ తోటి ఏ భాషలోనే మాట్లాడుతుందండి. అది డీప్ ఫేక్స్ అంటారు జనరల్. ఇది నవేడేస్ ఏంటంటే చాలా రిస్క్ తోటి కూడుకున్నది ఇది. మన వీడియో ఒకసారి చేస్తే కనుక, వీడియో ఏదైనా చూస్తే, క్లిప్ చూస్తే కనుక ఆటోమేటికల్గా మనం మాట్లాడినట్టే సేమ్ అదే మాట్లాడొస్తుంది. మన వాయిస్ క్లోన్ తీసుకుంటుంది, తీసుకొని మనకు యూజ్ చేసుకుంటుంది. సపోజ్ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, సపోజ్ జనరల్ ఏంటంటే ఇది ఎట్లా అవుతుందంటే, మన పిల్లలాగానే సపోజ్ స్కూల్కి వెళ్తారు వాళ్ళు, బయట నుంచి ఎవరో కాల్ చేస్తారు, కాల్ చేసేసి వీడియో కాల్ చేస్తారు. దట్టు మన ఇంట్లో వాళ్ళ అసలు పిల్లల్లాగా లేకపోతే పెద్దవాళ్ళ కాల్ చేసి వాళ్ళ వాయిస్ రానే వస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్న వాయిస్ లాగానే ఉంటుంది, వాళ్ళ ఫేసే ఉంటుంది. బట్ నేను ఇట్లా కిడ్నాప్ అయిపోయాను, ఎవరో తీసుకొచ్చారు, అన్నోన్ ప్లేస్కి వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆటోమేటికల్లీ మనం ఆ సడన్ టైంలో ఏం చేయం,
ఇమీడియట్లీ ఏంటంటే అమౌంట్ పంపించేసి అని చెప్పేసి అంటారు. ఇది ఏ జనరేటెడ్ ఫేక్ వీడియోస్ అండ్ ఇమేజెస్ ఉన్నాయండి ఇప్పుడు మార్కెట్లో. ఏ అనేది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. బట్ నెక్స్ట్ జనరేషన్ చాలా ఇబ్బంది. అది ఎక్కడికి వెళ్తుంది, మంచికి వెళ్తున్నా మంచిగా ఉంది, చెడు కూడా ఉంది, రెండు విధాలుగా ఉంది. బట్ కాకపోతే ఎట్లా యూజ్ చేసుకుని తెలియదు. ఈ జనరల్ ఏంటంటే డీప్ ఫేక్స్ అనేది ఇక్కడే ఎక్కువ అవుతుంది మనకి. మనకి ఏంటంటే వాయిస్ క్లోనింగ్ అవుతాడు. ఒక్కసారి ఒక్క నిమిషం ఏ ముందు మాట్లాడితే మన వాయిస్ మొత్తం ఏం మాట్లాడినా మొత్తం చెప్పేస్తాం. నెక్స్ట్ జనరేషన్ వచ్చేదంతా కూడా ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు మాట్లాడి వదిలేస్తే ఏకి ఇచ్చేస్తే మొత్తం అదే నా వాయిస్ లో చెప్పేస్తున్నా అంటది. నా ఫేస్ ఎక్కడ కదలాలి, ఎక్కడ కదలొద్దు, ఎక్కడ మూవ్మెంట్ చేయాలి, అవన్నీ కూడా నేను చెప్పేది ఒక ఒక 5 నిమిషాలు దాని దగ్గర ముందు మాట్లాడి నేను వదిలేసానంటే ప్రతి ఒక్కటి నేను ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్ తోటి మొత్తం అని చెప్పుకుంటూ వెళ్తున్నట్టు. కాబట్టి నెక్స్ట్ వాయిస్ క్లోనింగ్ అవుతాయండి. నెక్స్ట్ అంటే ఫేక్ జాబ్స్ వస్తాయి మామూలుగా. ఫేక్ జాబ్స్ ఏంటంటే నేను ఇట్లా కంపెనీ సీఈఓని మాట్లాడుతున్నాను, మీకు ఇట్లా జాబ్ ఆఫర్ ఉంది, వీడియో మెసేజ్ పెట్టేస్తారు, అఫీషియల్గా పెట్టేస్తారు. జనరల్ ఏంటంటే జాబ్స్ రిలేటెడ్ ఉంటే ఏ సీఈఓ కానీ జనరల్ కాల్ చేయరు, అవునా కదా. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ ఏవైతే జాబ్స్ రిలేటెడ్ వీళ్ళు జస్ట్ టెలికాలర్ చేస్తారు లేకపోతే హెచ్ఆర్ చేస్తారు, వీళ్ళ దగ్గర నుంచి మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర వచ్చేటప్పుడు ఇవి చెక్ చేసుకోండి మామూలుగా వాయిస్. ఇక్కడ చూడండి మనకి ఏంటంటే జస్ట్ ఐ రిస్క్లు ఏముంటాయి మామూలుగా. మన ఐడెంటిఫై థెఫ్ట్ అవుతాయండి, మన రిప్యుటేషన్ అవుతుంది, తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఓకే. ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కూడా జనరల్ ఏంటంటే మనకు పబ్లిష్ కానీ ఫేక్ న్యూస్ కానీ ఎక్కువ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంది. బ్లాక్ మెయిల్ ఎక్కువ అవుతున్నట్టది. ఓకే. ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ వస్తున్నట్టే. ట్రస్ట్ కూడా ఏంటి మన జనరల్ తగ్గిపోతుంది. 1 minute అండి. ఓకే అండి. ఇది మామూలుగా ఏంటంటే మనకి ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు జనరల్గా మనకి ఐ మూమెంట్ ఏమవుతుందంటే మామూలుగా ఈ యాప్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఐ మూమెంట్లో మనకు పైకి చూసి కింద చూసి కనబడుతుంది. మన అబ్జర్వ్ ఎట్లా చేయాలండి. నెక్స్ట్ వచ్చేసరికి లిప్ సింక్ కరెక్ట్గా ఉండాలండి. ఒకసారి మనం ఇట్లాంటి వాళ్ళు పోలీస్ వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. వై బికాస్ వాళ్ళు చూసేది అదే చూస్తున్నారు. మనం నిజం చెప్పేటప్పుడు కొంటుందండి, ఒక్కొక్క ఎడమ వైపు కుడి వైపు కన్ను తిరుగుతుంటే అవునా కదా. ఒక సైడ్ చూస్తే మనకి ఎండ కరెక్ట్ ఉంటుంది, ఒక సైడ్ చూస్తే ఉంటుంది. దే కెన్ ఈజీ ఐడెంటిఫైడ్. లిప్ సింక్ అనేది కాదు, మాట్లాడేదానికి దానికి కరెక్ట్ కాదు. ఓకే. ఫేషియల్ బ్లరీ ఉంటుంది మనకి ఏంటంటే చూస్తే కనుక క్లారిటీగా ఉంటుంది మనం జనరలీ. బ్లర్గా ఉంటుంటుంది. తర్వాత ఎంత లైటింగ్ కానీ ఫ్లికింగ్ కానీ మన వెనకాల నుంచి ఏదో ఒకటి కదులుతున్నట్టు కానీ ఎమోషనల్ వాయిస్ టోన్ వేరే డిఫరెంట్గా వస్తున్నట్టు. ప్లీజ్ మేక్ షూర్ అందుకోసం అని చెప్పేసి కొన్ని జాగ్రత్త పడండి డీప్ ఎఫెక్ట్స్ గురించి మరి. ఓకే. నెక్స్ట్ వన్ కాల్ ఫార్వర్డింగ్ అండి. జనరల్ చూడండి మన మార్కెట్ మనం జనరల్గా మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరైనా వచ్చేసి నేను కాల్ చేసుకోవాలని చెప్పేసి ఇస్తే మొబైల్స్ ఇస్తారా జనరల్. డోంట్ గివ్ యువర్ మొబైల్స్ టు ఎనీ వన్. వై బికాస్ నలభై డేస్ అంటే చాలా డేంజర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ కాల్ ఫార్వర్డ్ అనుకోండి, మీరు కాల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్లీ వాళ్ళకు ఒక నెంబర్ కొట్టేస్తారు. ఆటోమేటికల్లీ మీ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫార్వర్డ్ అవుతుందంటే కాల్ ఫార్వర్డ్ అవుతుందంటే. కాబట్టి మీ మేక్ షూర్ ఎవరికి కూడా నెంబర్స్ ఎవరి మొబైల్ అనేది ఇవ్వకండి బయట మార్కెట్ బాగాలేదు. ఇప్పుడు మనం మొబైల్ చెక్ చేసుకోవాలంటే కాల్ ఫార్వర్డింగ్ చెక్ చేసుకోవాలంటే ఉందా లేదా అని చెప్పి ఇక్కడ మనకు నెంబర్ ఉంది *#21# అని కొడితే ఆటోమేటికల్లీ మీ మొబైల్ కాల్ ఫార్వర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ కాల్ ఫార్వర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి దిస్ వన్ ఆఫ్ ద ఆప్షన్.
ద నెక్స్ట్ వన్ ఈస్ అసలు ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? మొబైల్ అయితే పడేయలేం కదా, అందుకోసం దాన్ని డిజేబుల్ చేసుకోవాలి, అవునా కదా? డిజేబుల్ కాల్ ఫార్వర్డింగ్, మనం ఉన్నదాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని డిజేబుల్ చేసుకోండి ఫస్ట్. సెకండ్ థింగ్, దీనికన్నా డేంజర్ ఏంటిదండి ఇంకోటి, మెసేజింగ్ అండి. కాల్ ఫార్వర్డ్ మెసేజింగ్ అని ఉంటుంది. మెసేజింగ్ చాలా ఎందుకు డేంజర్ అంటే ఓటీపీ అనేది మనకు మెసేజ్ వస్తుంది. వాడు బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, మీ దగ్గర నుంచి 50,000 పోతున్నాయి అంటారు, ఆటోమేటిక్గా ఓటీపీ వస్తావునా కదా. మీరు ఓటీపీ అనేది కాల్ మెసేజ్ పెట్టారనుకోండి, ఎవరికో మెసేజ్ తెలిసింది ఆ టైంలో, వాడు ట్రాన్సాక్షన్ చేశాడు, ఓటీపీ గురించి వెయిట్ చేస్తున్నారు, ఓటీపీ ఎవరు చెప్తే అటు వెళ్ళిపోతుంది కదా. కాల్ ఫార్వర్డింగ్ కన్నా మెసేజింగ్ చాలా డేంజర్ అండి. దానికి ఎట్లా అంటే చూడండి, కాల్ మెసేజింగ్లో ఇది యూజ్ చేసుకోండి మామూలుగా, *#62#. ఇది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మన దాంట్లో, మన మొబైల్లో ఫార్వర్డింగ్ ఆప్షన్ ఉంటే కనుక ఆటోమేటికల్లీ చెక్ చేసుకోండి. దీన్ని కూడా మనం డిజేబుల్ చేసుకోవచ్చు. దిస్ ద థింగ్, డియాక్టివేట్ ద ఆల్ ఫార్వర్డింగ్ డైల్స్. ఓకే అండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్లీజ్ మేక్ షూర్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మనకి. దెన్ ఇంకోటి ఏంటంటే నవే డేస్ మనం ఏంటంటే మన మొబైల్ పోయిందండి, వాడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు, ఆటోమేటికల్లీ ఏం చేయాలి చెప్పండి అప్పుడు మనం? వాట్ విల్ యూ డూ? ఇమీడియట్లీ మనం ఏం చేస్తాం, ఆ నెంబర్ చేస్తాం, స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. మన మొబైల్ స్విచ్ ఆఫ్ కాకుండా చేయొచ్చు కదా, తెలుసా ఆ విషయం? మనం స్విచ్ ఆఫ్ చేయాలంటే కూడా ఒక ప్యాటర్న్ కానీ ఒక పాస్వర్డ్ కానీ పెట్టుకోవచ్చు. ఆ పాస్వర్డ్ ప్యాటర్న్ మనకే తెలియాలి. అదర్ దెన్ మన పిన్ ఏదైతే ఉందో అది కాకుండా వేరేది పెట్టండి. ఎవరైనా సరే ట్రై చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా లేదు మనకి ఎంత స్విచ్ ఆఫ్ చేయాలంటే కంపల్సరీగా పాస్వర్డ్ అడుగుతుంది, అది పిన్ ఆర్ ప్యాటర్న్ అడుగుతుంది. జస్ట్ సెట్ చేసుకోండి. మొబైల్ స్విచ్ ఆఫ్కి ఒక ప్యాటర్న్ పెట్టుకుంటే ఎవరైనా దొంగ పట్టుకుని వెళ్ళిన అనుకోండి, ఇమీడియట్ మనం కాల్ చేస్తే వాడు స్విచ్ ఆఫ్ చేస్తాడు. వాడు ట్రై చేస్తున్నాడు, ఏదో సందులోకి వెళ్ళి ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేద్దాం, ఆ స్విచ్ ఆఫ్ కాదు. మన కీప్ ఆన్ ట్రై చేస్తే ఏమవుతుందంటే ఎక్కడ ఉందో శబ్దం వస్తుంది మనకి, అవునా కదా. 90% దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేది ఒక పిన్ కానీ లేకపోతే ఒక ప్యాటర్న్ పెట్టుకోండి. మీ మొబైల్ పోయినాక ఐఎంఐ ఉంటుంది, తర్వాత ట్రాక్ చేసే ఇంకా నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, ప్రాబ్లం కాదు. ముందు మనం విత్ ఇన్ 1 సెకండ్ 1 మినిట్లో చేయాల్సిన పని ఇది. మీరు ముందే ప్యాటర్న్ పెట్టుకున్నాను ప్రాబ్లం లేదు, ఇమీడియట్ పక్కన వాళ్ళు చేసి కాల్ చేయండి, ఆటోమేటికల్ మీ రింగ్ టోన్ మీకు తెలుస్తుంది. 100 ఫోన్స్ ఉన్నా సరే మీ రింగ్ టోన్ మీకే తెలుస్తుంది, ఎందుకంటే మీరు రోజుకు 100 సార్లు వింటున్నారు అంటారు కాబట్టి. అది ఎక్కడ ఉందో మీరు వెళ్ళగలుగుతారు దగ్గరలో ఉంటే. కాబట్టి మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడానికి ఒక ప్యాటర్న్ పెట్టుకోండి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్, టైం ఉందండి, చాలా టైం తీసుకుంటున్నాం, 9:24. ఇప్పటికీ 8 స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా 14 స్లైడ్స్ ఉన్నాయి. ఓకేనా, 14 కాదు, ఇంకెక్కువ ఉన్నాయి. ఓకే, ఇచ్చేసి నేను లాస్ట్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే చాలా టైం తీసుకోవద్దు. ఓకే అండి, వాట్సాప్ సెక్యూరిటీ చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను. వాట్సాప్ సెక్యూరిటీ చూడండి, ప్రతి ఒక్కరు ఏంటంటే జనరల్గా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పెట్టుకోవాలి, 2-వే అథెంటికేషన్. కొంచెం స్పీడ్గా వెళ్తానండి. ప్రైవసీ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఎవరికి మన ఫొటోస్ కనబడాలి, ఎవరికి కనబడద్దు, చాలా ఇంపార్టెంట్. మెసేజింగ్ డిసప్పేరింగ్, మనకేంటి మెసేజింగ్ ఏంటంటే మనకి ఎవరికి కనబడద్దు కూడా. ఓకే, బ్లాక్డ్ కాంటాక్ట్, ఎవరైనా ఊక నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేస్తున్నాను అనుకోండి, వి కెన్ బ్లాక్ ద కాంటాక్ట్స్. ఇక్కడ వాట్సాప్లో కూడా ఒకటి ఏంటంటే నవేడేస్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైనా ప్రింట్అవుట్ తీసుకోవాలని ఏం చేస్తారు చెప్పండి, మన జనరల్ ప్రింట్అవుట్ తీస్తే మన షాప్కి వెళ్ళిపోయి, స్టేషనరీ షాప్కో లేకపోతే షాప్కి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం, స్కాన్ చేస్తాం, అంతేనా కదా. స్కాన్ చేయండి నేను బాగా ఇస్తాను అంటారు. ఓకేనా కదా. ఇప్పుడు మనం వాట్సాప్ తీసుకెళ్ళిపోయి స్కాన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటికల్లీ మన వాట్సాప్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ వెబ్ వాట్సాప్లోకి వెళ్ళిపోతాయి. ఇజ్ ఇట్ కరెక్టా కదా. ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే ఎన్ని వెబ్ వాట్సాప్ సపోర్ట్ అయిపోతుంది మన మొబైల్ అనేది, మన సింగిల్ వాట్సాప్ అనేది ఎన్నిటికి సపోర్ట్ అవుతుంది తెలుసా ఎవరికైనా? ఎనీ టైప్, కంటిన్యూస్ కంటిన్యూ, ఓకే, ఎన్నిటి వరకు సపోర్ట్ అవుతుంది చెప్పండి సార్, ఐడియా ఉందా లేదా? వాట్సాప్ వెబ్ వాడతారు ఎవరైనా? ఓకే, రైట్ అండి. జనరల్ ఏంటంటే నేను చెప్పే ఆన్సర్ చెప్పేస్తాను, ఉన్న టైం తక్కువ కాబట్టి. ఇట్ కెన్ సపోర్ట్ 4 డివైస్ సపోర్ట్ అవుతుందండి, 4 డివైస్ కనెక్ట్ సపోర్ట్ అవుతుంది.
కాబట్టి మనం ఎప్పుడైనా సరే అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ దాన్ని క్లోజ్ చేసుకోండి. దెన్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే అక్కడ మీరు స్కాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వాట్సాప్ మొత్తం అంతా కూడా వెబ్ అప్లికేషన్ అక్కడ ఓపెన్ అవుతుంది. అందులో ఏమేమి ఉంటాయండి? మీ ఆఫీస్ డీటెయిల్ ఉంటాయి, ఫ్యామిలీ ఫోటోస్, పర్సనల్ ఫోటోలు, ఓకేనా, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ప్రతి ఒక్కటి కూడా అక్కడే ఉంటుంది. ఇజ్ ఇట్ పర్సన్ అక్కడ ఉన్న పర్సన్ ఓకే బాగానే అంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ దట్ అన్నోన్ పర్సన్ అయితే మాత్రం ఆటోమేటికలీ డేటా విల్ బి లాస్. డేటా కాదు, మన ఒక్కొక్కసారి మన లైఫే లా అయిపోతుంది బికాస్ ఎవ్రీథింగ్ అక్కడే ఉంటుంది కాబట్టి. బట్ ప్లీజ్ మేక్ షూర్ ఎప్పుడైనా సరే మీరు అక్కడ స్కాన్ చేయకండి. కావాలంటే మీరు వాళ్ళని జీమెయిల్ ఐడి తీసుకున్నా సరే మీరు ఫార్వర్డ్ చేయండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా చేయండి, అంతే. వాట్సాప్ అన్న పంపండి. అంతేగాని ప్రింట్అవుట్ గురించి మనం ఇంతకుముందు పెన్ డ్రైవ్, ఇప్పటికి పెన్ డ్రైవ్ వాడుతున్నాం, బట్ కాకపోతే ఎవరు యూజ్ చేయట్లేదు. ఓకే, క్యూఆర్ కోడ్ అథెంటికేషన్ వయా ఇదే చాలా డేంజర్ మనకి. ఇది ఎప్పుడు చేయకండి. ఇది ఆటోమేటిక్ క్యూఆర్ కోడ్స్ కేసు ఆటోమేటికలీ మన డేటా అంతా కూడా అక్కడ రిప్లిక్ వెళ్ళిపోతుంది. ఓకే, సెక్యూరిటీ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఓకే అండి, ఇది అవసరం లేదు. దాని ఓకే అండి, ఓ రెండు మూడు ట్వీట్స్ చెప్పేసి మిగతా నేను చెప్పేస్తాను. జనరల్గా చూడండి ఇక్కడ జాబ్ ఫ్రాడ్లో జరిగింది ఏంటంటే 100 బ్యాచ్ స్టూడెంట్ మన దగ్గర ఒక అతను ఉన్నాడు. తను ఏంటిదంటే ఆ, తన బీఈడి ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 22 years హైదరాబాద్లో ఉంటున్నాడు. బట్ ఒక ఐటీ ఎంప్లాయ్ 3-4 years ఎంత సంపాదిస్తున్నాడో అంతా కూడా సంపాదించలేకపోతున్నాడు. తను ఏం చేశారంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం చేశారంటే వై డోంట్ గో ఫర్ ఐటీ ఫీల్డ్కి వెళ్ళండి అని చెప్పేసి అంటారు. ఐటీ ఫీల్డ్కి అని చెప్పేసి తను ఏం చేశాడు, కొన్ని కన్సల్టెంట్స్ మాట్లాడాడు, తెలిసిన పర్సనే. అతను ప్రస్తుతానికి చెప్తాను దానికి. తను ఏం చేశాడంటే ఐటీ కన్సల్టెంట్ అని చెప్పేసి ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇట్లా నాకు జాబ్ కావాలని చెప్పేసి అంటే సరే మాకు తెలిసింది అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అక్కడ వాళ్ళు కాలేదు. దెన్ ఆయన ఆన్లైన్ చూడడం స్టార్ట్ చేశారు. ఆన్లైన్ చూస్తే ఏంటంటే ఒక దగ్గర కన్సల్టెంట్ ఏం చేస్తారంటే జాబ్ ఇప్పిస్తాము, 6 lakhs రూపీస్ అవుతుంది. ఫస్ట్ 50% చేయాలి, మళ్ళీ 15 days 15 days. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ రోజు ఆ టైంకి ఇంకో 25%. ఈ కమిట్మెంట్ తోటి ఆఫర్ లెటర్ వచ్చేసరికి 50% పే చేశాడు. దెన్ ఇంకొక 15 days తర్వాత ఇంకోటి చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ ఎక్కడ వచ్చిందంటే ముంబైలో వచ్చిందండి. దీని ఏం చేశాడు, వీళ్ళ ఫ్యామిలీ అందరిని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే శ్రీకాకుళం వీళ్ళందరినీ మొత్తం షిఫ్ట్ చేశారు. 21 years నుంచి హైదరాబాద్లో ఉన్న పర్సన్ వాళ్ళ గురించి మళ్ళీ నేను ముంబైకి ఎందుకు ఇప్పుడే అని చెప్పేసి వాళ్ళందరినీ షిఫ్ట్ ఉంటుతాం శ్రీకాకుళం పంపించేశాడు. దెన్ అది ఫైన్ డే ఏం చేశాడు, జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. ముంబైకి వెళ్ళిపోయాడు. ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆఫీస్ ముందుకు వెళ్ళిపోయి అక్కడికి ఏం చేశాడంటే హెచ్ఆర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఆఫర్ లెటర్ ఇస్ అ ఫేక్ ఆఫర్ లెటర్, వీఆర్ నాట్ ప్రొవైడెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఆఫర్ లెటర్. ఆటోమేటికల్లీ తను అక్కడే అయిపోయింది కదా. ఇమీడియట్లీ వాళ్ళు ఏం చేశారు, మేము రిలీజ్ చేసింది కాదు, మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. దెన్ అక్కడ ఏం చేశారంటే అక్కడ కాందేర్ హోటల్ ఉంది అక్కడ, సారీ పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ కాందేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ రిపోర్ట్ చేస్తే ఏం చేస్తారంటే ఈ కేసు అనేది ఇక్కడిది కాదు, తెలంగాణది కాబట్టి మీరు అక్కడ నుంచే కాల్ చేశారు కాబట్టి జస్ట్ గో టు హైదరాబాద్, అక్కడ మీరు చేయండి అని చెప్పేసి అన్నారు. ఇమీడియట్లీ అక్కడ ఉండి 0 hours మనకి కాల్ చేయించడం అయింది. చేస్తే ఏమైందంటే 1930 కాల్ చేస్తే ఏమైందంటే ఆటోమేటికల్లీ ఆ లాస్ట్ 1,15,000 అనేది 50,000 అనేది హోల్డ్ పట్టింది. లాస్ట్ 1,50,000 హోల్డ్ పట్టేసి అక్కడ పక్కన పెట్టేశారు. దెన్ ఎప్పుడైతే తను మీరు చూడండి, ఎప్పుడైనా కంప్లైంట్ చేశాను ఎందుకంటే 1930 కనుక మనం కంప్లైంట్ చేస్తే దే విల్ గివ్ ద 1 కంప్లైంట్ నెంబర్ ఇస్తారు మనకి. ఆ కంప్లైంట్ నెంబర్ తీసుకొని మనం ఇక్కడ మన ఫిజికల్గా కమిషనరేట్ ఆఫీస్ కానీ అక్కడికి వెళ్ళిపోయి అందులో మనకంటే ఈ నెంబర్ తోటి చెప్పేసి ఆటోమేటిక్గా అప్పుడు ఫిజికల్గా రిటర్న్గా ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఓన్లీ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ పట్టుకొని మనం ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మనం ఏంటంటే ఆ నెంబర్ తోటి కంప్లైంట్ అని మళ్ళీ ఫిజికల్ రాసి మన నెంబర్స్ మన డీటెయిల్స్ ఇక్కడ లోకల్ అడ్రస్ అవన్నీ ఇచ్చేస్తే దెన్ అక్కడ ప్రాసెస్. అందరు జనరల్ ఏమనుకుంటారు అంటే నేను కంప్లైంట్ రేజ్ చేస్తాను వాళ్ళే చూసుకుంటారు. రోజుకు లక్షలలో వస్తున్నాయండి కంప్లైంట్. ఎన్ని చూసుకుంటారు చెప్పండి, ఎంతమంది చూసారు కదా, 13,000 11,000 కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ జాగ్రత్త ఉండండి. ఎందుకంటే 1930 అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ అనేది గుర్తు పెట్టుకోండి, రాసుకోండి, అది ఉంటే బెటర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలకు కూడా మొబైల్స్ అనే సాధ్యమంతవరకు ఇవ్వకండి. ఏమవుతుందంటే పిల్లలు చూడండి, ఇంకొకటి 2 ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒకటి వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ మనకి ఆ, మీరు జనరల్గా మీరు ఏటీఎంలో వైఫై ఉందండి, వైఫై ఎనేబుల్ ఉంది ప్రతి ఒక్కరికి. వైఫై ఎనేబుల్ అని ఉంటుంది జనరల్గా, వైఫై కార్డు ఉంది. జస్ట్ ఏంటంటే స్వైప్ చేస్తే ఆటోమేటిక్లీ అమౌంట్ కట్ అవుతుంది. ఆర్బీఐ రూల్ ఏంటంటే ఒక 10,000 రూపీస్ వరకు వితౌట్ పిన్ ఆటోమేటిక్లీ అమౌంట్ వెళ్ళిపోతుంది. తెలుసా, అందరికీ ఐడియా ఉందా? మన మొబైల్లో చాలా వరకు ఏంటంటే, సారీ, మన కార్డులో, ఏటీఎం కార్డులో ఆటోమేటిక్లీ స్వైప్ చేస్తే అమౌంట్ వెళ్ళిపోతుంది. స్వైప్ చేసిన తర్వాత నెంబర్ 300 500 కొట్టేసి ఆటోమేటిక్లీ అమౌంట్ వెళ్ళిపోతుంది. విన్నారా? మీ దగ్గర ఉందా? ఎస్. థ్యాంక్ యూ అండి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ చేయటం వల్ల ఏమవుతుందంటే, మనకు పెట్రోల్ బంక్ వెళ్ళిపోయినాం, వాడు అడుగుతాడు మీకు వైఫై ఎనేబుల్ ఉందా సార్, లేకపోతే స్వైప్ ఉందా అని చెప్పేసి. మన అనుడితో స్వైప్ చేసేసి 500 అంటే 500 కొడతాడు, 300 అంటే 300 కొట్టేస్తాడు. ఇప్పుడు జరిగిన మోసం ఏంటి చెప్తానండి. డిమార్ట్లో జరిగింది ఇది. మనం ప్యాకెట్ మన ఏంటంటే మన పర్స్ మన వ్యాలెట్లో కానీ మనం ఏంటంటే ఏటీఎం ఏదో పెట్టేసుకుంటాం మామూలు. మన బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుంటారు. ఎవరైతే థెఫ్ట్ చేస్తారో, ఇప్పుడు ఏటీఎం మనకు పిన్ ఉంటుంది కదా, స్వైపింగ్ మిషన్ ఉంటుంది కదా, స్వైపింగ్ మిషన్ ఇన్ ఈజ్ బ్యాగ్. మనకు జస్ట్ ఏంటంటే ఇట్లాంటి బ్యాగ్ పెట్టుకుంటాం. ఆ బ్యాగ్ పెట్టుకుంటాం ఏం చేస్తుంటే, మన బ్యాక్ ప్యాకెట్ దగ్గరికి ఆ ఇది తీసుకోవచ్చు. ఇది మన బ్యాక్ ప్యాకెట్ అనుకోండి, ఇక్కడికి జనరల్ తీసేసుకొస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్యాగ్ ఎలా ఉంటుంది, లూజ్గా ఉంటుంది కాబట్టి ఆ లూజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసరికి మన కార్డు ఏదైతే ఉందో స్వైపింగ్ మిషన్ దగ్గర తీసుకెళ్తుంటే ఆటోమేటికలీ డిటెక్ట్ అయిపోతుంది. దెన్ ఆ పక్కన తీసుకొచ్చేసి ఆయన 2,000 3,000 ఎక్కువ కొట్టాడు, 2-3,000 కొట్టేసుకుని బ్యాక్ వచ్చేస్తాడు. ఆటోమేటిక్లీ ఏమవుతుంది, ఇక్కడ వితౌట్ పిన్ ఆటోమేటిక్లీ అమౌంట్ కట్ అయిపోతుంది. ఇజ్ ఇట్? అర్థమైంది పాయింట్? మన మిషన్ దగ్గరికి ఇప్పుడు మన కార్డు తీసుకెళ్ళిపోతే ఆటోమేటికలీ కార్డ్ డిటెక్ట్ అయిపోతుంది. ఇఫ్ యూ పుట్ దట్ అమౌంట్, ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అవుతుంది వితౌట్ ఎనీ పిన్. ఇది సేమ్ సీక్వెన్స్ మన ఇక్కడ జరిగింది కూడా. అట్లా 4-5 ట్రాన్సాక్షన్ అవుతాడు, ఆటోమేటికలీ వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు యూజ్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే దాన్ని డిజేబుల్ చేయండి, అవసరాన్ని మాత్రం ఎనేబుల్ చేసుకోండి. దానికి లిమిట్ పెట్టుకోండి, 500 1000 చిన్న చిన్న అమౌంట్కి నో ప్రాబ్లం. జనరల్గా అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 10,000 వరకు ఉంది అది. అది ఎన్ని నెంబర్స్ అని జరగచ్చు. కాబట్టి మీరు వైఫై ఎనేబుల్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. బట్ కాకపోతే దానికి మీ బ్యాంక్ కస్టమర్ కేర్ కాల్ చేసేసి దాని లిమిట్ అని తగ్గించేసుకోండి. ఓకే, సరిపోతుందా? ఇంకా స్లైడ్స్కి వెళ్దాం. ఒక 2 స్లైడ్ చూపిస్తాను. 1 మినిట్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఉమెన్ సేఫ్టీ అండి. నవే డేస్ మనకు చూడండి, ఆ, ఇంట్లో ప్రతి ఒక్కరు జాబ్ చేసి, ఒక్కరు చేస్తే కాదు, ఇద్దరు జాబ్ చేస్తే కానీ మనకు వాళ్ళు ఏ టైంకి ఉంటుంది. హైదరాబాద్ సిటీలో అండి టైమింగ్స్ లేవు. అందరు డే షిఫ్ట్ దొరకాలని లేదు, కొంత నైట్ దొరుకుతుంది. సపోజ్ అది జాబ్ వదిలేసండి. సపోజ్ మన ఏంటో ఒక ప్లేస్ నుంచి అన్నోన్ ప్లేస్ నుంచి వస్తున్నాం అనుకోండి, ఆటో డ్రైవరో లేదా కార్ డ్రైవరో ఇది షార్టెస్ట్ పాత్ అని చెప్పేసి ఎక్కడికో తీసుకెళ్తుందంట. వాళ్ళు కావాల్సిన అమౌంట్ తీసుకుంటారు, మొబైల్ తీసుకున్నాం. బట్ అక్కడ వరకు అయితే దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నవే డేస్ ఏంటంటే మనం మొబైల్ యాప్స్ వాడాలి ప్రతి ఒక్కరు. మొబైల్ యాప్స్ వాడకపోతే చాలా డేంజర్. కాబట్టి ఏంటంటే కొన్ని యాప్స్ నేను చెప్తాను, ప్లీజ్ మేక్ షూర్ ఆ యాప్స్ అనేది చూసుకోండి. యాప్స్ ద్వారా మనకు ఫస్ట్ నేను ఫ్యూచర్స్ చెప్తాను. ఆ ఫ్యూచర్స్తో పాటు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, దీనికన్నా ముందు ఒక సేఫ్టీ ఏంటంటే, ఎప్పుడు కానీ నేను నైట్ ఒకటి చెప్పాను చూడండి, నైట్ అవర్స్లో జనరల్గా మీరు మొబైల్ ఆఫ్ చేసుకోమని చెప్పాను చూడండి. వై? బికాస్ మన గూగుల్ అనేది మన మాటలే వింటుంది. ఎంతమంది యాక్సెప్ట్ అవుతుందో చెప్పండి. గూగుల్ మన వాయిస్ డైలీ వింటుంది. సపోజ్ మనం ఏంటంటే గూగుల్ నెట్ ఆన్ చేసేసి అట్లా పెట్టేసి మీరు ఒక మొబైల్ గురించి మాట్లాడండి, మీకు విత్ ఇన్ సజెస్టెడ్ ఇమేజెస్ అన్ని కనబడతాయి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చూడండి, మీరు ఏది మాట్లాడతారో అట్లాంటి పిక్చర్స్ అన్ని మీకు సిమిలర్ కనబడతాయి. మొబైల్ కానీ మొబైల్, వాట్సాప్ అంటే సపోజ్ ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్, ఏదో యాక్సరీస్ ఏది మాట్లాడినా ఆటోమేటిక్గా కనబడుతుంది. ఎవ్రీ మీరు ఏం మాట్లాడినా ఆటోమేటిక్గా వింటుందండి. ఎట్ ద సేమ్ టైం నెట్ ఉన్నంతసేపు కూడా మీ ఫ్రంట్ కెమెరా ఆన్లో ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్ ఉన్నంతసేపు మనం అనుకుంటాం మన కెమెరా ఆన్ చేస్తేనే మనకు ఇంటర్నెట్ కెమెరా ఆన్ అవుతుంది. బట్ కాకపోతే ఇక్కడ ఒక డిఫాల్ట్ ఏముందంటే ఆప్షను,
మీరు నెట్ ఎంతసేపు ఉంటే అంతసేపు ఫ్రంట్ కెమెరా ఆన్లో ఉంటుంది. నైట్ మనం పడుకుంటుంటాం, ఓకేనా? కాబట్టి నైట్ ఎవరైనా సరే యూజ్ చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరా యూజ్ చేయకండి అంతే. కెమెరా అనేది మీరు మొబైల్ అనేది ఫ్రంట్ రూమ్లో పెట్టుకుని డేటా ఎవ్రీథింగ్ అంతా ఆఫ్ చేస్తుంది. ఇది ప్రాక్టికల్ జరిగింది కూడా, ఓకేనా? కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నైట్ అనేది కెమెరా అసలు డేటాని ఆఫ్ చేసుకోండి. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్. ఏంటంటే ఉమెన్ సేఫ్టీ కూడా అందులో కూడా వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అందుకోసం చెప్పాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్, ఇందులో ఏముంది యాప్, నేను ఫస్ట్ ఇవన్నీ ఫ్యూచర్ చెప్పి నేను యాప్ చూపిస్తాను. ఎమర్జెన్సీ అసిస్టెంట్స్ అండి. ఎమర్జెన్సీ అసిస్టెంట్స్ ఏముంటాయంటే లొకేషన్ షేరింగ్ అండి. మన జనరల్ ఏంటంటే మనం ఎక్కడైనా సరే అన్నోన్ ప్లేస్కి వెళ్ళిపోతే ఆటోమేటికలీ మన లొకేషన్ షేర్ వెళ్తుంది ఎవరికి? మన అందులో కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్, ఫాదర్, మదర్, ఎవరైతే ఉందో వాళ్ళందరికీ లొకేషన్ ఇమీడియట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్విక్ యాక్సెస్ అండి. పెద్ద యాక్సెస్ ప్రాబ్లం ఉంటుంది, అన్ని మనకేంటి విజిబుల్ గానే కనబడతాయి. నెక్స్ట్ ప్రీసెట్ మెసేజ్ అండి. మనకి ఎట్లయితే ఇప్పుడు మొబైల్కి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, ఐఎమ్ బిజీ, ఐ కాల్ ఏ లెటర్, ఐ మీన్ మీటింగ్, ఎట్లయితే ఉంటాయో ప్రీసెట్ మెసేజ్ మనం పెట్టుకోవచ్చు. ఆ ప్రీసెట్ మెసేజ్ ఏంటంటే ఐ మీన్ డేంజర్, లేకపోతే అన్నోన్ ప్లేస్, అట్లా కొన్ని మెసేజ్ పెట్టుకోవచ్చు. ఆటోమేటికలీ మనకు మెసేజ్లు వెళ్తాయి. కస్టమైజ్ సర్కిల్ అండి. మనకు ఏదైనా సరే రోజు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు, ఈ ప్లేస్ వెళ్తే నేను సేఫ్టీగా ఉంటాను, ఈ రోడ్ నుంచి వెళ్తే నేను సేఫ్గా ఉంటాను అని చెప్పేసి ఆ, అనుకుంటే కనుక ఆ సేఫ్టీ కాకుండా ఇంకో ప్లేస్ నుంచి వెళ్తున్నప్పుడు మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అది మనం గుర్తుంచుకోవాలి మనం. ఓకే, టూ ట్యాప్ హెల్ప్ అన్నట్టు. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ యాప్ మీద 2 టైమ్స్కి వెళ్తే ఆటోమేటిక్ హెల్ప్ వెళ్ళిపోతుంది మనకి. హెల్ప్ ఇన్ ద సెన్స్ 100కి వెళ్ళిపోతుంది. మీరు నోట్ చేసుకున్న నెంబర్స్ ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఉంటుంది. ఈ ప్రైవేట్ అండ్ సెక్యూర్ అండి, ఇది ఎవరికి తెలియదు. మళ్ళీ జనరల్ ఏంటంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నలుగురు ఉంటే నలుగురు నెంబర్స్కి వెళ్తుంది, ప్లస్ స్టేషన్కి వెళ్తుంది, 100కి వెళ్తుంది, కానీ మిగతా ఎక్కడికి వెళ్ళదు. ఫుల్ సెక్యూర్ ఉంటుంది. సపోర్ట్ ప్రివెన్షన్ అండి. మనకి ఇదేంటంటే సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో యాప్లో. 24/7 అవైలబిలిటీ అండి జనరల్. ఇదేంటంటే ఈ టైంకి వర్క్ అవుతుంది, ఆ టైంకి వర్క్ అవుతుంది కదా, 24/7 ఉంటుంది. మొబైల్ ఫ్రంట్ కెమెరా ఆఫ్ అండి. చూడండి, నేను పర్టికులర్ పెట్టింది కారణం ఇది. కెమెరా ఆల్వేస్ షుడ్ బి ఆఫ్. ఎప్పుడు కూడా మొబైల్ ఫ్రంట్ కెమెరా ఆఫ్ చేసుకోండి, పర్టికులర్ ఉమెన్. ఓకేనా? నెక్స్ట్, నో ఇంటర్నెట్ డిపెండెన్సీ. మనకి ఇంటర్నెట్ అవసరం లేదండి. చూడండి, మనకు మనం అన్నోన్ ప్లేస్కి వెళ్ళామండి, అక్కడ ఇంటర్నెట్ లేదు, డేటా లేదు. కెన్ వి కాల్ 100? 100 చేయొచ్చా? 108 చేయొచ్చా? ఎమర్జెన్సీ కాల్స్ ఏవైతున్నా ఇవన్నీ కూడా ఈ యాప్ అనేది వితౌట్ ఇంటర్నెట్ తోటి కూడా వర్క్ అవుతుందండి. ఈ యాప్స్ చెప్పే యాప్స్ కూడా వితౌట్ ఇంటర్నెట్ కూడా వర్కౌట్ అవుతుంది. డిస్క్రీట్ అలర్ట్ సిస్టమ్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్డ్ మొబైలిటీ. మొబైలిటీకి ఏంటంటే మనకు ఓకే, బ్రేక్ ద సైలెన్స్ టూల్స్ కొన్ని ఉంటాయి ఇందులో. సేఫ్టీ రిసోర్స్ లింక్స్ కూడా కొన్ని వస్తాయి. నెక్స్ట్ ఇది ఇన్స్టాల్ చేయడానికి కూడా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. గ్రూప్ కమ్యూనికేషన్ ఉంటుంది. వితౌట్ యువర్ నేమ్ ఆటోమేటిక్లీ ఎవరంటే కనుక వాళ్ళతో మాట్లాడుకోవచ్చు మనం ఇక్కడ. ఫేక్ కాల్ ఫీచర్స్ మనకి ఏంటంటే, ఫేక్ కాల్ ఏదైంది అనుకోండి, ఆ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మనకి అన్నోన్ పర్సన్ నుంచి కాల్స్ రాకుండా ఉంటాయి. క్రైసిస్ మేనేజ్మెంట్, సపోర్ట్, గ్లోబల్ యూజ్ అండి. ఇది జనరల్ ఏంటంటే ఇవన్నీ కూడా సేఫ్టీ అంటే ఉమెన్స్కి ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క టూల్స్ అనేది ఈ యాప్స్లో ఉంటాయి. నేను యాప్స్ చూపిస్తాను, ప్లీజ్ మేక్ షూర్ అవి రాసేసుకోండి. ఇందులో ఏదైనా ఒక యాప్ వాడుకోండి, అన్ని వాడకండి. డోంట్ యూజ్ ఆల్ యాప్స్, యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ ద యాప్. ఇది చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే అండి, నెక్స్ట్. ఇది నెక్స్ట్ ఎవరండి ఉమెన్ తర్వాత? హూ ఇస్ నెక్స్ట్? మిగిలిన వాళ్ళు ఎవరు? రేపటి తరం, భవిష్యత్తు తరం మన చేతుల్లో ఉంది, అవునా కదా? వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ నెక్స్ట్ జన్ సేఫ్టీ, మన పిల్లలు. నవేడేస్ పిల్లలు ఏం చేస్తుంటారో మనకి అసలు ఐడెంటిఫై చేసుకోవడానికి అసలు టైం కూడా ఉండట్లేదు. వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకి మొబైల్ ఇస్తున్నాము, వాళ్ళు అల్లరి చేస్తున్న మొబైల్ ఇస్తున్నాము, వదిలేస్తున్నాం. బట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళని కాపాడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎలాంటి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, ఏం ఫేస్బుక్ చూస్తున్నారు, ప్రతి ఒక్కటి మనం అబ్జర్వ్ చేయకపోతే జనరేషన్ అనేది మనం కాపాడుకోలేం. ఓకే, ఇక్కడ ఏం చేయండి మనకు చూస్తే కనుక
ఎంత టైం చూస్తున్నారు, ఎంత టైం వాళ్ళ టైం మేనేజ్మెంట్ పెట్టొచ్చు మనకి, ఎంత టైం చూస్తున్నారు. నెక్స్ట్ వెబ్ కంటెంట్ ఫిల్టరింగ్ అంటే ఏ వెబ్సైట్లు చూస్తున్నారు, కంటెంట్ మనకంటే ఇవి కాకుండా వేరే చూడండి అవన్నీ కూడా మనకు కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి యాప్ గేమ్ బ్లాకింగ్, మనకి ఏంటంటే కొన్ని యాప్ బ్లాక్ చేసుకోవచ్చు, కొన్ని గేమ్స్ బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే. యాక్టివిటీ రిపోర్ట్ అంటే మనం ఏంటంటే అయిపోయిన తర్వాత, వన్ డే అయిపోయిన తర్వాత మొత్తం అంతా వీళ్ళు చేసిన డే అంతా చూసింది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే. లొకేషన్ ట్రాకింగ్ అంటే సపోజ్ మనం ఆఫీస్కి వెళ్ళిపోయాం, పిల్లలు ఈవినింగ్ 4 o'clock వచ్చారు, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోవాలి. ఆ మొబైల్ ఏంటిదంటే జీపీఎస్ ట్రాకింగ్ కనబడుతుంది, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు ఏంటిదని కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ట్రాక్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉంటుంది పేరెంటింగ్ టూల్ ద్వారా. ఓకే. జియో ఫెన్సింగ్ అండి, ఇది కూడా అంతేనండి. మన లిమిట్ బార్డర్ పెడితే ఆ బార్డర్ దాటి వెళ్తుంది అనుకోండి, ఆటోమేటికల్లీ ఒక పేరెంట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక రేడియస్. సపోజ్ ఏంటంటే మీ ఇంటి నుంచి 1 kilometer రేడియస్ కన్నా దాటారు అనుకోండి, ఆటోమేటికల్లీ యూ గెట్ ద మెసేజ్, వీళ్ళు బార్డర్ దాటుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. ఓకే. సోషల్ మీడియా మానిటరింగ్, ఏమేం ఫేస్బుక్ చూస్తుంటా, వాట్సాప్ చూస్తుంటా, లింక్డ్ఇన్, ఏమేం చూస్తుంటా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూట్యూబ్ మానిటరింగ్, యూట్యూబ్లో కార్టూన్ చూస్తుంటా లేకపోతే ఎలాంటి కంటెంట్ చూస్తుందో చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. కాల్, ఎస్ఎంఎస్, వాళ్ళు ఏంటంటే ఎవరైనా కాల్ చేసి, వేరే వాళ్ళకి ఎవరైనా కాల్ చేసినా సరే ఆటోమేటికలీ మీకు ఒక మెసేజ్ వస్తుంది, వీళ్ళకి ఈ నెంబర్ కాల్ చేస్తే ఈ నెంబర్కి మెసేజ్ వచ్చింది. ఓకే. క్రాస్ ప్లాట్ఫామ్ కానీ కస్టమ్ టైం రిస్ట్రిక్షన్, మనం ఏంటంటే ఏ టైం కొత్త టైం ఇవ్వచ్చు పిల్లలకి, ఏంటంటే 1 hour ఇచ్చేసి ఎస్ ఆటోమేటికలీ 1 hour క్లోజ్ అయిపోతుంది నెట్. ఎమర్జెన్సీ సార్స్, ఇది కూడా కాలింగ్ రిలేటెడ్. ఫ్యామిలీ డాష్బోర్డ్ అంటే పేరెంట్స్కి ఎట్లా ఉండాలి, కిడ్స్కి ఎలా ఉండాలి, మన ఏంటంటే లాక్స్ ఉంటాయి. ఇంటర్నెట్ పాజ్ చేయొచ్చు అండి, ఇంతకుముందు చెప్పినది చూడండి, నైట్ 10 నుంచి మార్నింగ్ 5 o'clock వరకు నాకు ఇంటర్నెట్ వద్దు, నెట్ ఆన్లోనే ఉంటుంది, బట్ నెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్. మీరు ఫిజికల్ ఆఫ్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా నేను పాస్ డైలీ పెట్టాను, డైలీ నేను 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఇంటర్నెట్ పాస్ పెట్టేస్తే అంటిల్ మీరు ఓపెన్ చేసేంత వరకు ఓపెన్ కాదు అక్కడ. ఓకే. సేఫ్ సెర్చింగ్ కానీ మనం, ఓకే, ఏం సెర్చ్ చేయాలి ఏంది. మల్టీ డివైస్ మానిటరింగ్, మన పేరెంట్స్ ఇద్దరు, మదర్ చూడొచ్చు, ఫాదర్ చూడొచ్చు, ఎంతమందిని చూడొచ్చు, అది అలర్ట్ నోటిఫికేషన్. ఓకే. కస్టమ్ రూల్స్, తర్వాత రిమోట్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇది అవసరం లేదు. దీస్ ఆర్ థింగ్స్ అండి ఫర్ ద కిడ్స్ నెక్స్ట్ జనరేషన్కి. దీస్ ఆర్ ద కొన్ని నేను యాప్స్ పెడుతున్నాను, కెన్ యూ చెక్ దిస్ యాప్స్. ఓకే అండి. కిడ్స్ గురించి ఒకటి చిన్న చెప్తానండి. కిడ్స్ జనరల్ ఏంటంటే మీ మొబైల్ ఏదైతే ఉందో మొబైల్స్ ఇవ్వకండి పేరెంట్స్, అది ఎందుకు కారణం కూడా నేను చెప్తాను. జనరల్గా మనకి పేరెంట్స్ ఎవరైనా సరే సపోజ్ పిల్లలు ఏంటంటే నవ్వే డేస్ ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఓకేనా. ఈ ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ కావటం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లము, వాళ్ళకి తెలియదు, దే డోంట్ నో అబౌట్ ద వాల్యూ ఆఫ్ ద మనీ. అది 10 రూపీస్, 100 రూపీస్, 1000, మన టైంలో తెలిసేదేమో కానీ ఇప్పుడు దే డోంట్ నో. 1000 అనేది చిన్న తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేసి గేమ్ ఆడుతారు, వాళ్ళు ఇమీడియట్ 300, 400, 500 అంటాడు, వాళ్ళు నెంబరే కానీ చెప్పేసి ఇమీడియట్ కొట్టేస్తారు. ఫస్ట్ 3 games ఆర్ ఫ్రీ, ఫోర్త్ గేమ్ నుంచి 500, 600 అవుతూనే ఉంటుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఫోర్త్ గేమ్ ఆడినప్పుడు ఆటోమేటిక్లీ 500 రూపీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే అంటారు, వాళ్ళకి తెలియదు కట్ అవుతున్న విషయం. ఏ- మన మొబైల్లోనే మనకి ఏంటంటే బ్యాంక్ ఉంటుంది, మనకి ఫోన్పే కానీ గూగుల్ పే ఉంటుంది, అవునా కదా. ఆటోమేటికలీ అక్కడ నుంచి డిటెక్ట్ అవుతుందంటది, బికాస్ ఆఫ్ ఇంత మన పిన్ అన్నది సేమ్ పిన్. ఇట్ ఇస్ సేమ్ టైం మన పిన్ కన్నా, మన ఏటీఎం పిన్ మన పిల్లలకి ఎక్కువ తెలుసు. ఇది ఎంతమంది నమ్ముతా చెప్పండి, అవునా కదా. ఇప్పుడు సపోజ్ మనం ఏటీఎం సెంటర్కి వెళ్ళామండి, అవునా కదా, ఏటీఎం సెంటర్తో డాడీ నేను నేను ఒకసారి పెట్టేస్తాం, జనరల్ వాళ్ళకి ఇచ్చేస్తాం. దాన్ని ఆటోమేటిక్గా ఇచ్చిన తర్వాత నేను కొడతా పిన్ కొట్టేస్తాం. మనం కొట్టేటప్పుడు చెప్పకపోయినా ఆటోమేటిక్గా దే ఐడెంటిఫై, వాళ్ళ సేమ్ లెవెల్ ఉంటుంది కాబట్టి. ఆ కీప్యాడ్ అనేది సేమ్ లెవెల్ అంటే వాళ్ళు చూస్తారు. ఇక్కడ మనకేంది, ఎప్పుడైతే ఆన్లైన్ గేమ్స్ ఆడతామో అప్పుడు పిన్ అడిగినా సరే ఆటోమేటిక్ వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళకి తెలియదు, డాడీ పిన్ నాకు తెలుసు, ఈ పిన్ కొడితే వస్తుంది, కానీ ఈ పిన్ కొట్టేస్తారు ఆటోమేటిక్లీ అమౌంట్ వెళ్ళిపోతుంది. దట్టు మెసేజ్ కూడా ఎక్కడికి వస్తుంది, ఆ మొబైల్కే వస్తుంది. ఇజ్ ఇట్. మెసేజ్ కూడా ఆ మొబైల్కే వస్తుంది. వీళ్ళు ఒక పావు గంట అరగంట ఆడుకుంటారు, ఆ లోపు వెళ్ళాల్సిన డబ్బు వెళ్ళిపోతుంది. అది ఎన్ని వేల అని చెప్పడం కష్టం, అది డిపెండ్ అని గేమ్ బట్టి ఉంటుంది. ఓకే. ప్లీజ్ మేక్ షూర్ అండి, పిల్లలకి ఏంటంటే గేమ్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మొబైల్స్ అనేది కాదు, సపరేట్ పెట్టేసేయండి. మీరు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాడకుండా ఇవ్వకుండా ఇవ్వండి.
నెక్స్ట్ ఇంకా ఏ బ్యాంకు కూడా మిమ్మల్ని ఎవరు అడగరండి. ఏటీఎం పిన్ కానీ లేదా మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ పేరు ఇవన్నీ ఏమీ అడగరు. జనరల్ ఎక్స్పైరీ డేట్ కానీ డోంట్ షేర్ టు ఎవరి వన్. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా లాంగ్ తీసుకున్నట్టున్నాడు. ఆల్మోస్ట్ ఆల్